నేటి ప్రాతకాల వేళలో ఈ వేదిక పైన నా యొక్క ఓవర్ కోట్లను నేను ధరించి ఉండుట కొంత వింతగా కనిపిస్తవచ్చు. సంఘము నాకు బహూకరించిన ఈ అందమైన కోటును ఇలా కనపరుచుకోవడం అనేది నాకెంతో ఆనందంగా ఉంది. గత దినాన సహోదరుడు నెవిల్ ఆ సూటును ధరించున్నప్పుడు నేను చూశాను. అది ఆయనకు బాగా సరిపోయినది. నేను అనుకున్నాను, సరే ప్లాట్ఫామ్ నుండి నా ఓవర్ కోటును తీసివేద్దామనుకుంటున్నాను. నేను ఎన్నడూ కూడా ఎదగమని నేను అనుకుంటాను. తెలుసా, ఎదగాలని నాకు ఆశ లేదు. ఎలాగుంది సహోదరులు? కానే కాదు, ఎప్పుడు ఎదగాలని అనుకోము. మేము ఎప్పుడు చిన్నవారిగానే ఉండాలని ఆశిస్తాం. అలంకరించబడే ఉత్తమ శ్రేణి పీఠాధిపతి వలె, అలాంటి బోధకుల వలె నీవు ఉన్నావని అనుకుంటున్నాను. ఒక కంటితో నేను నిన్ను సదేవిధంగా చూస్తున్నప్పుడు నీవు అంగీకరించిన వాడి వల్లే ఉన్నావేమో అనుకున్నాను. సోదరుడు బెథ్లెహేమ్, మిగతా వారంతా నవ్వుతున్నారు. ఆ అందమైన ఓవర్ కోట్ను గురించి నా యొక్క అభినందనాలు మీకు. సరే, అది అలాగని చెప్పగలను. అనర్హమైనది నాకొకటి అవసరమైనను, అయితే అదే నేను ధరించిన వాటిలో బహు శ్రేష్టమైనది. నేను దాన్ని అభినందిస్తున్నాను. సహోదరు రాయ్ రాబర్ట్సన్, ఆయన ఈ ఉదయాన్ని ఇక్కడ ఉన్నాడో లేడో తెలియదు. దానిని ఎంపిక చేయట్లో ఆయన కొంత ప్రయాస తీసుకున్నాడు. అది ఎంతో ఘనమైన ఎంపిక. అది ధరించడానికై మేము ఎంతో ఆనందిస్తున్నాము. కనుక జీవం గల దేవుని గృహానికి మనము తిరిగి ప్రాతకాల వేళలో చేరుట, అది ఎంతో దాన్ని బట్టి ఆనందిస్తున్నాము. ప్రశస్తమైన ఆయన వాక్యమందలి సహవాసాన్ని బట్టి, అద్భుతకరమైన ఈ సమయమందలి ఆహ్లాదాన్ని బట్టి మనం ఎంతో ఆనందిస్తున్నాము. ఇది ముగిసిన వెంటనే ప్రభు చిత్తమైతే నేను విదేశాలకు వెళ్లవలసి ఉన్నది. రానున్న మాసములో నేను వెళ్లవలసిన విదేశ పర్యటన బిజినెస్ మెన్స్ వాయిస్ పత్రికలో ఉండుట మీరు చూచి ఉంటారని నేను అనుకుంటున్నాను. మేము దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా కొరకు ప్రజలు ప్రార్థించమని అందరి ప్రజలు ప్రార్థనలు మేము అర్థిస్తున్నాము. విదేశాల్లో నా యొక్క కూటములు బాగా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకనగా అవి బాగా జరిగినవి. అమెరికాలో నేను దాన్ని వినాలని సహోదరుడు మెర్సియర్తో చెప్పి ఉన్నాను. ఆయన నాకు ఒక రికార్డు ప్లేయర్ ఇచ్చాడు. నా ప్రసంగాల రికార్డులు కొన్ని పెట్టి చూశాను. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఎవరైనా నా వర్తమానాలు వినాలనుకుంటే వారు ప్రభు కృపకు పాత్రులై ఉండాలి అని అనుకున్నాను. ఎందువల్లంటే నేను కొంత బాగా మాట్లాడవలసి ఉన్నది అని అనుకున్నాను. అతడు దానిని కూడా టేప్ చేస్తున్నాడు. అందులో కొంత భాగాన్ని కత్తిరించి చూడండి, లేక అతడు తన బొటన వేలు నొక్కి పెడతాడు, అప్పుడు అది ఆగిపోతుంది అని అనుకుంటాను. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఒకటి మీకు చెప్తాను. నా జీవితంలో రికార్డు మీద నేను వినిన చాలా అల్పమైన వర్తమానం నా ప్రసంగమే. అవును, ఎంతో చిరతనము కలిగించేస్తుంది. నేను భోజనం చేయలేకపోయాను. నేను వ్యధ చెందాను, భుజించలేదు, ఆ రాత్రి నిద్రపోలేదు. నిన్నటి రోజు సహోదరుడితో కలిసి కింటూకి వెళ్ళాను. తిరిగి వస్తున్నప్పుడు నేను ఇలాగన్నాను, సహోదర ఓట్, ఎవరైనా వచ్చి మీ మాటలు వినాలి, మాట్లాడండి అని అన్నట్లుగా నేను అనుకోవటం లేదు. నన్ను నేనుగా అలాగ చెప్పుకోవటం అనేది ఎంతో దౌర్బల్యం. ఓ వ్యాకరణ లోపము, ఔచ్చరణలో తప్పులు కదా, ఇంకా నాకు తెలియదు. ఓ విధంగా నన్ను అది ఉత్తేజపరుస్తుంది. కారణం ఏంటంటే అది దేవుని సంబంధమైనది, లేకుంటే ఎవరూ రానే రారు. అవును, అలాగే సహోదరు కాలిన్స్ తో మాట్లాడాను. బహుశా అతడు భవనం ఉంటాడని అనుకుంటున్నాను. అతని ఇక్కడికి వచ్చి దాని గురించి అతనికి చెప్తున్నాడు. సహోదరు కాలిన్స్, నేను యథార్థంగా చెప్తున్నాను, ఒక ప్రసంగికునిగా 30 సంవత్సరాల అనుభవం నాకున్నది. ప్రసంగం అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంది. నేను ఇలా అన్నాను, నీ విన్న వాటిలో అది చాలా తేలికపడే వర్తమానం అని. అతడు ఒక మెథడిస్టు పరిచారకుడు. అతని సహోదరుడు కూడా నిఖరంగా మెథడిస్టు సంఘశాఖ చెందిన వాడి. అతడు అన్నాడు, సహోదర బెథ్లెహేమ్, నే చెప్తాను అని అన్నాడు. నీ మాటల్లోని ఉచ్చారణ, ముగింపులు మొదలైనవి సరిగా లేకపోవచ్చు. పెంతెకోస్తు దినాన ప్రసంగించిన వ్యక్తి తన స్వంత పేరు కూడా సరిగా వ్రాయలేడని ఎప్పుడైనా తలంచావా? అతని పేరు, ఆ భాష ఉచ్చారణ సరిగా లేదని నేను అనుకున్నాను. చూడు, మానవుని నేత్రములు దేనిని కేంద్రీకరిస్తున్నావో ఆ రేడియో వార్తా ప్రసారాల విను, అవన్నీ కూడా వ్రాసుకున్నవే కాదా? అవి వ్రాసుకుని ఉచ్చారణ చేసుకుంటున్నాను. అందువలన దాన్ని చదువుతున్నారు. ఒక పొడుగైన నీళ్ల గొట్టం అటువంటి దాని వద్ద చార్లెస్ ఫుల్లర్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకునబడి ఉండగా
అతను ప్రసంగిస్తున్నప్పుడు అతని ప్రక్క నిలబడ్డాను. అతను చెప్తున్నదంతా ఇలా చదువుతాడు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 అని అలా చదువుతాడు. సరైన సమయానికి సరిగ్గా ఉండేటట్లుగా చూస్తాడు. అది రేడియో పరిశోధన మొదలగునంతా జరుగుతుంది. ఎందుకంటే బిల్లీ గ్రహాం తన వాటితో నిలబడి చదువుతుంటే నేను చూశాను. ఎంత త్వరగా చదవగలుగుతారో అంత త్వరగా చదువుతారు. అదంతా సిద్ధమైపోతుంటుంది. అందుకని భాషా ఉచ్చారణ నీవు పొందుకుంటావని నేను అనుకుంటాను. అయితే నా విషయంలో ఇబ్బంది ఏదంటే నేను సరిగా కూడా చదవలేను. నేను వ్రాసుకున్నట్లయితే నేను వాటిని చదవలేనని చెప్పగలను. అందువలన ఇది ఆశ్చర్యకరమైన కృప కాదా? ఆయన మనకేమి చేశాడో ఎదుగుటనేదే అది కాదా? అందుచేత పాత సంవత్సరం ముగింపు, నూతన సంవత్సరం ఆరంభం చేయుటకై నేను కృతజ్ఞుడై ఉన్నాను. ప్రార్థనా వర్షను గూర్చి నేను వింటిని. అది వినటానికి కూడా నాకంత ఇష్టత కలగలేదు. ఒక వర్తమానము కొరకు తిరిగి వినుటనేది ఇదే ప్రథమ నాకు. ప్రార్థనా వర్ష సరిగా లేదని విని నేను ఆశ్చర్యపోయాను. అది అలా జరగాలని అనుకుంటున్నాను. కొద్ది సమయం తర్వాత వారు నమ్మక ముందు ప్రతి ఒక్కరూ తమ తమ విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. సంవత్సరం ఆరంభ దినం నుండి అది నేను మార్చాలనుకుంటున్నాను. ఎక్కడి నుండి ప్రార్థన వరుస ప్రారంభించాలని దేవుడు నాకు చెప్తాడో అక్కడి నుండి. ఈ వ్యక్తి వరుసలో లేడు, ఏదో పొరపాటు ఉంది, నేను అతన్ని ఆపుతాను. మిగతా వారు సాగిపోనివ్వండి. ఎందుకంటే ఆ విధంగా కాకుండా నీవు వారిని సరిచేయలేవు. గమనించారా? ప్రజలకు వారు ఎక్కడి నుంచి వచ్చారో, వారెవరై ఉన్నారో, వారు ఏమి చేశారో అదంతా తెలుసు. అయితే దేవునితో ఏది సరైన క్రమములో లేదో అది వారు తెలుసుకోవలసి ఉన్నది. అలాంటి సమయంలో ఆ వ్యక్తిని అప్పు చేసి ఇతను ఈ వ్యక్తి అని చెప్పవలసినది. గమనించారా? సోదరులియో, నే విన్నాను కనుక కొంత మార్పులు చేర్పులు జరగవలసి ఉన్నది. రానున్న సంవత్సరంలో దేవుడు మనకు సహాయం చేస్తాడని నేను అనుకుంటున్నాను. మందిరంలో ఈ రాత్రి ఆరాధన కార్యక్రమాలు వారికి ఉన్నామని అనుకుంటున్నాను. ఈ రాత్రి సహోదర రెనల్తో కలిసి 62లో ఉంటాను. కనిపెట్టు కూటమి వారు ఇక్కడ జరుపుకుంటున్నారని నేను గ్రహించాను. ఆ రాత్రి కనిపెట్టు కూటమికి నన్ను కూడా ఉండమని సహోదరు రెడల్ నన్ను అడిగాడు. ఆ రాత్రి మందిరంలోనే నేను ఉండాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే కొత్త సంవత్సరం ముందు రాత్రి మందిరంలోనే ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడున్న సహోదరులతో కలిసి ఇక్కడికే మరలా వస్తాను. ఇది ఒక చిన్న రాజీ పడటం లాంటిది. 62లో సహోదరు రెడల్తో కలిసి రాత్రి ఉంటాను. పాత 62 క్లబ్ గుడిగా మార్పు చెందింది. బుధవారం రాత్రి కూటమునకు నేను తిరిగి వస్తాను. ఆ తర్వాత గురువారం చికాగోకు వెళ్తాను. అక్కడి నుండి ఫిలడెల్ఫియా, ఆ తర్వాత విదేశాలకు. ఈ ఉదయవేళ మేము ఎక్కువసేపు ఇక్కడ ఉంచను, ఎందుకంటే పర్యవేక్షకులు కలవాలి. ఆ తర్వాత ఆరాధన కార్యక్రమము కూడా ఉన్నది. ఇక్కడ ఆఖరి ప్రార్థనా కూటం వరకు ఆఖరి ప్రార్థనా కూటం వరకు అన్ని ఫలితాల కొరకు నేను ఎంతో కృతజ్ఞత ఉన్నాను. ఆయన ప్రజలు ఒక చోట చేరుకున్నప్పుడు ప్రభు చేసే కార్యాలు ఎంతో అద్భుతకరమైనవి. ప్రభు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థిస్తారో వారు ఏకముగా కుడుతారు. అదే క్రమమని నమ్ముతాను. మరి వారు ప్రార్థిస్తే ఆకాశం నుండి దేవుడు ఆలకిస్తాడు. So let us bow our heads just a moment now as we look to him to ఈ వర్తమానమునకు అవసరమైన నడిపింపు కొరకై ఆయన వైపు చూచుతూ ఓ క్షణం తల వంచుకుందాము. ప్రభువా, తరములకును నీవే మా బలము, మా ఆశ్రయ దుర్గమును నీవే. మాకంటే ముందుగా మా పితరులైన వారు నీ యందు నమ్మిక ఉంచి తొచ్చలేకపోయిరి. వారు నీ పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి వెలుగుతున్న జ్యోతుల వలె ప్రజ్వరిల్లిరి. కవి పలికిన రీతిగా మేము దాన్ని గమనిస్తున్నాము. కాలమనే ఇసుక తెన్నెలపై పాదగుర్తులు, కాలమనే ఇసుక తెన్నెలపై పాదగుర్తులను విరామములుగా విడిచిపెడుతున్నాము. ఏనాడు ఓటమంటే ఎరుగని నిత్యముని యందు నమ్మిక ఉంచి మేలు అనుభవించిన వారిని మేము చూస్తున్నాము. అగాధ జలాలలో వారు పయనించినప్పటికీ మహాశ్రమలు, ఇబ్బందులు వారికి ఎదురైనను అంతమందు నీవు వారిని విజయ శిలురుడుగా చేశావు. ఎందుచేతనగా నీవు అలా చేస్తావని అది నీ వాగ్దాన వాక్యమై ఉన్నది. నీవిచ్చిన సంఘాన్ని దీవించమని మేము ప్రార్థిస్తున్నాము.
దాని కాపరి అయిన మా మంచి సహోదరుడైన సహోదరుడు నెవెలను ఆయన కుటుంబాన్ని దీవించండి. రానున్న సంవత్సరంలో కూడా నీవు ఆయనతో ఉండమని ప్రార్థిస్తున్నాము. అత్యధికంగా ఆయన అభిషేకించబడి ప్రతి కార్యములోనూ వారిని ఆశీర్వదించండి. కుటుంబమును, ఎదుగుతున్న చిన్న బిడ్డలను ఆరోగ్య బలములు పొందినట్లుగా చేయండి. సహోదరుడు నెవెలను బలవంతులుగాను ఆరోగ్యవంతులుగాను చేయండి. ఈ సంఘాన్ని, సంఘములో ప్రతి సంఘ సభ్యుని దీవించండి. పిల్లలి ధర్మకర్తలు, ఫస్ట్ బోర్డ్స్ వారు నిజంగా దేవుని బలశాలులుగా ఉన్నట్లుగా మేము వారిని ప్రేమిస్తున్నాము. సంఘ పెద్దలు వారు కూడా నీ పరాక్రమ గల సేవకులే. ప్రభువా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అనేక సంవత్సరాల క్రితము మారుమూలలో ఉన్న చిన్న కొలను, అందున్న పాచి మొక్కలు అవి గుర్తు చేసుకుంటే నా హృదయానికి ఎంతో మంచిగా ఉన్నది. దేవుని రాజ్యము కొరకని ఒక లైట్ హౌస్ గా ఉండిపోయినది. యేసు వచ్చే వరకు ఇది నిలిచి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అనేకమైన ఘనమైన ఆత్మలు గొర్రె పిల్ల రక్తమంతా కడగబడి ఆ దినము కొరకు ఆయత్తపడును గాక దయచేయండి. ప్రభువా, ఈ ఉదయవేళలో పాఠ్యభాగము కొరకై మేము పేజీలు తిరగవేస్తూ శుభప్రదమైన వాక్యమును తెరచుచుండగా దాని సందర్భ సారాంశము నీవు మాత్రమే అనుగ్రహించవలగలని మాకు తెలుసు. నీ వాక్యాన్ని నీవే అభిషేకించమని దేవా మేము ప్రార్థిస్తున్నాము. మంచి చేయగోరు వారి హృదయాల్లోకి ఇది నేరుగా చెరును కాక అవిశ్వాసుల్లో నుండి విశ్వాసులను తయారు చేయండి. క్రైస్తవులు బలపరచండి, రోగులను స్వస్థపరచండి, అభాగ్యుల వారికి ధైర్యం చేకూర్చండి. నీకే మహిమ తెచ్చుకోనండి. ప్రభువా, ఇందుల కొరకై మాట్లాడుతున్న పెదవులను, వినుతున్న చెవులకు సున్నతి అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గత ఆదివారం నుండి నా హృదయంలో ప్రేరేపించబడుతున్న చిన్న పాఠం యొక్క ప్రకటన. యేసును చూడటానికి వచ్చిన జ్ఞానుల గురించి నేను మాట్లాడించుని. తూర్పు దిక్కు నుండి పడమర దిక్కునకు పయనించిన నక్షత్రం వారు వెంబడించారు. దాన్ని నేను చదువుతున్నప్పుడు ఒక లేఖనములను కదిలింపు చేస్తుంది. కొందరి ఖైదీల మధ్య పరిచర్య వలన మరికొన్ని కారణముల చేత నేను క్రిస్మస్ ముందు రాత్రి కూటంలో రాలేకపోయాను. స్వల్పమైన బెత్లెహేం ఎందుకు అన్న అంశాన్ని గురించి నేడు దినమున నేను మాట్లాడతాను. చిన్న ప్రవక్తలో ఒకరైన మేకా, ఒక ప్రవక్త మేకా గ్రంథంలో చదవాలని ఆశిస్తున్నాను. 5వ అధ్యాయం 2వ వచనము. అది ఈ విధంగా చదవబడుతుంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. లేఖనం మీద మచ్చొకటి ఉన్నది, అందుచేత ఆ సమయము అనుదాన్ని నేను గుర్తించలేకపోతుంది. పాలస్తీనా దేశంలోని అనేక స్థలాలన్నిటిలో కూడా అనేకమైన ప్రఖ్యాతికరమైన పట్టణాలు, వివిధ ప్రాంతాలు ఉన్నవి. Cities that are seemingly much more known in the lore of history, చరిత్ర ప్రఖ్యాతిగాంచిన పట్టణాలు, and better fortified, మంచి కోటలు గల పెద్ద పెద్ద నగరాలు ఉన్నవి. Why should God choose little Bethlehem to be the స్వల్పమైన birthplace of బెత్లెహేమునే His Son? దేవుడు తన కుమారుని యొక్క జన్మస్థానంగా ఎందుకు ఎన్నుకోవాలి? ప్రఖ్యాతికరమైన పట్టణాలు ఎన్నెన్నో ఉన్నవి. ఉదాహరణకు చరిత్ర ప్రాముఖ్యత గల పట్టణం యెరూషలేము. యెరూషలేము యొక్క ధీరత్వం ఏంటంటే అన్నిటికీ అది కేంద్ర స్థానము, రాజధాని. ఇంకా పాలస్తీనా దేశంలోని పెద్ద పెద్ద పట్టణాలలో అది ఒక్కటి.
And then we wonder why God would pick on that little bitty బహు చిన్న town of కుగ్రామమైన Bethlehem. బెత్లెహేమును తన కుమారుని జన్మభూమిగా దేవుడు ఎందుకు ఎన్నిక చేయాలి అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. But as the scriptures have అయితే said, what లేఖనం God పలికిన రీతిగా determines to do, దేవుడు it will దేనిని be done. చేయాలని నిశ్చయించునో అదే జరుగుతుంది. And there is God foreordained it to be అలాగుండవలన that way. దేవుడు ముందుగా నిర్ణయించాడు, లేకుంటే అది అలా జరగనే జరగదు. And there the scripture says, అపోస్తుల in the కార్యములు 15th 15వ chapter అధ్యాయంలో of లేఖనం ఎలా చెప్తుంది, Acts, that there is nothing by chance. God ఊహ వల్ల knows కాదు అని everything. దేవునికి సమస్తము తెలుసు. It just didn't ఏదో happen to అలాగూ happen that ఏదో way. ఏదీ జరగదు. It just was that God అది made it అలాగే that ఉండుట way. కొరకై దేవుడు నిర్ణయించాడు. And ఆ then తర్వాత we in our little చాలా finite సంకుచితమైన minds begin to మనసుతో మనం ఆలోచన think, చేస్తే, "Oh, why would the great King of heaven choose రాజధాని a place కాకుండా like that instead of the మహారాజుకు capital? పరలోకపు రాజు ఎందుకు ఆ చిన్న స్థలమును ఎన్నుకొని ఉంటాడు? And instead of some, even there was many places who had ఇంకో greater దానిని spiritual ఎన్నుకోవడానికి బదులుగా background. బెత్లెహేమునకు మెచ్చిన ఆత్మ సంబంధమైన అనేక పట్టణములందున్నవి. For instance, some of the places like ఉదాహరణకు Shiloh. షిలోహు లాంటి పట్టణములు Shiloh was an ancient అనాది worship కాలం నుండి ఇశ్రాయేలుకు ఆరాధన పట్టణమై ఉన్నది. where they all came year by year to this great ప్రభు place యొక్క where మందసమున్నటువంటి the ark ఈ of the స్థలమునకు Lord rested. ప్రతి ఏటా కూడా ఇశ్రాయేలు వచ్చేవారు. And wondered అలాంటప్పుడు why then he wouldn't be ఎందుకు ఆయన called షిలోహులో Shiloh. జన్మించలేదో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. Then there was Gilgal, another great spiritual place. ఆత్మ of సమాన worship. ఆరాధన జరిగే గిల్గాలు మరొకటి. Why wouldn't God let him be born మరి there? గిల్గాల్లో దేవుడు ఎందుకు ఆయన జన్మించుటకు ఎన్నుకోలేదు? And there was another Zion. సియోను అను మరొక పట్టణం ఉన్నది. Zion was on the mountaintop. సియోను పర్వతంపై ఉన్నది. And we wonder why that Jesus మరెందుకు was యేసు not సియోన్లో born జన్మించలేదో మనకు ఆశ్చర్యం Zion. కలుగుతుంది. Because it's been a great historical mark of where యుగ the యుగాలలో Lord దేవుడు has తన ప్రజలను blessed దీవించిన his people in చరిత్ర the ages. ప్రాముఖ్యత గలది ఈ పట్టణము. And it looks like that maybe he would have chosen ఆయన సియోను ఎన్నుకోవచ్చు, గిల్గాల్ను కోరుకోవచ్చు, లేక షిలోహును ఏర్పరచుకోవచ్చు. Shiloh or one of the other great places where there had been అనేక great ఆశీర్వాదములు, blessings and great ఘనమైన చరిత్ర గల మరికొన్ని ఘనమైన పట్టణములు ఎన్నుకోవచ్చు. and there was other హెబ్రోన్ great లాంటి cities మరికొన్ని such as పట్టణాలు కూడా ఉన్నవి. that was a place for a man ఆశ్రయ పురముగాను, క్షేమకరమైన స్థలముగాను మనుషుడు కోరుతున్న స్థలం అది. there was Ramoth Gilead రమత్కిలాదు అను మరొక స్థలము ప్రజలకు ఆశ్రయపురముగా వచ్చుచున్నది. ఆయన జన్మించడానికి మంచిగా కోరుకోవలసిన స్థలమదే. లేక నేను ఆలోచించేసినట్లయితే కాదేశు బర్నాకు ఆయన తీసుకుని రావచ్చు. ఎందుచేతనగా అది కూడా ఒక ఆశ్రయస్థానం మరియు న్యాయస్థానము గల పట్టణము. ఆయన జన్మస్థలముగా బహుశా నేను ఆయన్ను ఆ స్థలమునకు తీసుకుని రావచ్చు, లేకుంటే మరి యొక్క ప్రాంతమును కోరుకోవచ్చు. అయితే ఇది మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో గుర్తింపులోని అతి చిన్న విషయాలకు అతి ఘనమైన భావాలు ఉన్నవి. అందుకని నేను సంతోషిస్తున్నాను. యేసులాగా చెప్పాడనుకుంటాను, మీరు వీటిని విడిచిపెట్టి ధర్మశాస్త్ర ప్రధానమైనవి చేస్తున్నారు, స్వల్పమైన విషయాలను విడిచిపెడుతున్నారు. అయితే కొన్ని పర్యాయాలు పెద్ద సంగతులు చిన్న సంగతులపైనే ఆధారపడి ఉండును. అయితే అన్నింటిలోనూ ఏ దిశలో ఏ కొన చేరుకోవాలో అది దేవుని నిర్ణయ మార్గమై ఉన్నది. ఇటు తిరగండి, ఏ స్థానమును అది ఏనాడు కూడా విడిచిపోలేదు. దేవుడు అన్ని కూడా ముందుగానే నిర్ణయించాడు. వాటి గమ్యానికే ఖచ్చితంగా అవి చేరుకోవలసి ఉన్నవి. అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఆలోచన చేస్తున్నప్పుడు వీటి వెనకాల ఎవరున్నారు? దేవుడి యొక్క కార్య నిర్వాహకులలో ప్రాముఖ్య పాత్ర ఎవరై ఉంటారు? అశుద్ధాత్మని మనకు తెలుసు. నరుని కార్యకలాపాలు తమ చేతులలో లేవు,
Holy Spirit. అశుద్ధాత్మ చేతులలో కలదు. And he is the main పట్టు కొమ్మ spring ఆయనే. that if he can get the మిగతా rest of భాగాలకు the ఆయన అనుమతిస్తే it'll work just perfectly and keep exactly God's అది time. దేవుని కాల ప్రమాణ ప్రకారంగా పరిపూర్ణంగా జరుగుతుంది. And then we అవి మనం ఎలాగ కలిగి ఉన్నామో ఆ గొప్ప విషయాలు మనం చూసినట్లయితే మన మనస్సులో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. And then it gives us a lot of consolation. దాని అలా ఆలోచన చేసినట్లయితే మనము గుర్తింపు లేని వారిగా అయినప్పటికీ మనకెంతో ఆదరణ కలుగుతుంది. Maybe if we are insignificant to the world, పెద్ద పెద్ద సంఘ శాఖల సంఘాల మధ్య మనం చిన్న గుంపైనప్పటికీ yet God uses those little simple things. దేవుడు ఆ చిన్న విషయాలను కొన్ని మానవులు వాడుకుంటాడు. ఇంకా లేఖనాలు ఇలాగా వ్రాయబడి ఉన్నది, చిన్న మంద భయపడకుడి, మీకు పరలోక రాజ్యం అనుగ్రహించుట తండ్రి చిత్తమై ఉన్నది. What a consolation that I know that just as ఆహా, sure as ఎంతటి ఆదరణ గల మాట ఇది. యేసు బెత్లెహేములో జన్మించుట అనున్నది. so అది ఎటువంటిదనగా చిన్న మందకు పరలోక రాజ్యం అనుగ్రహించబట ఎలాగూ తండ్రి అభిష్టమో అంతే నిశ్చితనగా అది వ్రాయబడి ఉండెను. and all scripture is given by లేఖనాలన్నీ inspiration ఆత్మ and ప్రేరేపణ వలనే the అనుగ్రహించబడేను. scriptures cannot లేఖనాలు be విడిపోవడానికి వీల్లేదు, they must be fulfilled. అవి తప్పనిసరిగా నెరవేర్చబడవలసి ఉన్నది. So it gives us that అందుచేత hope to know మనకు that నిరీక్షణ అనుగ్రహించబడినది. చిన్న మంద దేవుని రాజ్యం పొందేదు అన్నది. a little faithful flock of చిన్న believers. మంద అయిన నమ్మకమైన విశ్వాసులు ఆ మందలో నేనున్నానని నమ్ముతున్నాను. In that little flock, I should say. నేను ఆ చిన్న మందులో ఉన్నానని చెప్పగలను. And then we know the story. Most all of us are acquainted with మనలో the అనేక story మందికి ఆ of చరిత్ర తెలుసు. Israel దేవుని came వాగ్దానం into చేసి Palestine ఇశ్రాయేలు by the పాలస్తీనాకు promise of God. ఏ విధముగా చేరుకున్నారో మనలో అనేకులుగా ఆ కథ తెలుసు. And we know that the great Joshua మహావ్యక్తిని హోషువ ప్రతి గోత్రానికి వారి వారి భాగమును ఏ విధంగా పంచిచ్చాడో మనకు తెలుసు. and it's certainly if we had the ఇప్పటి time నుండి about from now until రాత్రి 6 6 గంటల o'clock వరకు మనకు సమయం ఉన్నట్లయితే to stay ఇందులోని right ప్రతి on సందర్భమును the subject, to ప్రతి line విషయాలను these things away, to సవివరంగా get the ధ్యానించాలంటే real ఇంత meaning సమయం out of it. పడుతుంది. అయితే సమయం లేదు, 30 లేక 40 నిమిషాలు మాత్రమే మనకున్నది. So we have to strike just ప్రాముఖ్యమైన the భాగాలు half మాత్రమే ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ బైబిల్ చదువులకు మీకు will place the rest of it into your heart as we go along. మనము ధ్యానించే కొలది మీ హృదయాల్లో మిగతాది ముద్రించునుగాక. Did you know that those portions how Joshua ఆత్మ ప్రేరేపణ చేతనే యెహోషువ చీట్లు వేసి ఈ భూభాగాలన్నీ పంచిపెట్టని మీకు తెలుసా? ఆ గోత్ర కర్తల యొక్క హెబ్రీ తల్లులు ప్రసవ సమయం ఆసన్నమయ్య కొలది, అనగా ప్రసవించు సమయము agaనే రాబోతున్న కాలములో ఆ పితరులను స్థిరపరచమని ఆ స్త్రీలు కేకలు వేశారు. ఆత్మ ప్రేరేపణ గురించి మాట్లాడు. ఈ బైబిల్ గ్రంథం ఆత్మ ప్రేరేపణ చేతనే వ్రాయబడింది. అది ఎంత అల్పమైనది చూని లేఖన మందుల ప్రతి చిన్న సంగతి కూడా ప్రఖ్యాతిగాంచిన ప్రతీకకై ఉన్నది. అన్నివి కూడా ప్రతి మాట కూడా ఆత్మ ప్రేరేపణ చేతనే కలిగినది. ప్రాణముల యొక్క అంతము అతనే తగిలించబడి ఉంటున్నది. ఎందుచేతనగా అది అక్షయుడైన నిత్యుడకు దేవుని యొక్క వాక్కు అయినది. బిడ్డలో ప్రసరించున్న ఆ తల్లులు స్వరమెత్తి మొదలుపెట్టింది. 100 సంవత్సరాల తర్వాత దేశంలో తమ బిడ్డల స్థానం ఏమై ఉండాలనో అలా మొదలుపెట్టింది. అయితే అది యెహోషువకు తెలియదు. ఆయనను అదే ఆత్మ ప్రేరేపణ చేత వారి స్థానం ఏమై ఉండాలని అదే స్థలంలో వారికి పంచి ఇచ్చాడు. యెహోషువ ఆ స్వాస్థ్యాన్ని పంచబెడుతూ యూదా భాగాన్ని యూదాకు స్వాస్థ్యముగా పంచి ఇచ్చాడు. పటాన్ని మీరు గమనించినట్లయితే భూగోళ ప్రకారంగా అది మధ్యధరా సముద్రమునకు పడమర దిశలో ఉంటుంది. రాజధాని పట్టణమైన యెరూషలేమునకు కొన్ని మైళ్ళ దక్షిణంగా ఉంటుంది. యూదా ఆలయ భాగమును లేక తన భాగమును తీసుకుంటున్నప్పుడు తన యొక్క స్వాస్థ్యమైన భూభాగమును తీసుకుంటున్నప్పుడు అది మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బెత్లెహేమ్ అనే ఆ చిన్న పట్టణము అతను ఉదహరించబడినట్లుగా కూడా మనము చూడము. ఆయనను
ఆ పట్టణములో అక్కడ ఆ అబ్రహాము లేక రెబెకా ఆ స్థలంలో పాతి పెట్టబడింది అనుకుంటాను. కాబట్టి అది చాలా చిన్న కుగ్రామై ఉండవచ్చు. యెహోషువ 5వ అధ్యాయం మీరు చదివినట్లయితే 150 నగరాలు యూదా పరిపాలన భాగములకు ఉన్నట్లు మీరు కనుగొనగలరు. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలు కలవు. 150 నగరములు అని వ్రాయబడినది. బహుశా ఆ భూభాగాన్ని విభజిస్తున్నప్పుడు ఆ బెత్లెహేము చాలా చాలా చిన్న గ్రామమై ఉండవచ్చు. 2 లేక 1 ఇల్లు గల గ్రామమై ఉండవచ్చు. స్వాస్థ్యవంతు కూడా అది ఉదహరించబడలేదు. అందువల్ల అది గుర్తింపు కాలేదని మనము గ్రహించగలము. దాని యొక్క వ్యవస్థాపకుడు ఎవరనగా కాలేబు కుమారుడు. అతని పేరు షల్మాయి. అతడు ఈ పట్టణాన్ని కనుగొన్నాడు. బైబిల్ ఏమని నిర్వచిస్తుందంటే అతడు దాని యొక్క పితడని, అనగా బెత్లెహేము యొక్క వ్యవస్థాపకుడు అతడే. మరో రీతిగా చెప్పాలంటే అతడు ఆ ఊరు చేరి ఏదో ఒక రకమైన వ్యాపారం ఆరంభించి ఉంటాడు, లేక ఒక వృత్తిని ఆరంభించి దానిలో ఎదిగిపోయాడు. ఆ తర్వాత దానికి గల నిజమైన కారణమేంటో తెలుసుకుందాము. ఆ చిన్న భూభాగాన్ని గురించి చుట్టూరు ఉన్న ప్రాంతాలన్నీ అసూయ చెందినవి అని మనం గమనించగలము. అది ఉత్తరం, తూర్పు వైపులకు ప్రబలి దక్షిణానికి వాలి రేవు వైపుగా వ్యాపించింది. అది పాలస్తీనా దేశమంతట్లో కూడా సారవంతమైన ప్రాంతమై ఉంది. విస్తారమైన మొక్కజొన్న, గోధుమ పండుకొని నడిబొడ్డు అయినది. గొప్పవైన ఒలీవ వనములు మొదలగు వానికి నిలయమై ఉన్నది. యూదా రాష్ట్రము లేక పాలస్తీనాలోని బెత్లెహేము అటువంటిది. ఇంకా మనం గమనిస్తున్నప్పుడు అది వేసైన రాహాబు స్వదేశమైనది. ఇశ్రాయేలు యోర్దాను నదీ తీరము దాటి పాలస్తీనా దేశంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు వేసైన రాహాబు కథ అందరికీ చిరపరిచయమే. కొన్ని నిమిషాలు ఆమె యొక్క చిత్రపటాన్ని ఆలోచించేద్దాం. ఆమె అందమైన స్త్రీ, యవనస్తులైన అందగత్తె, అన్యులైన ఈమె దురదృష్టవశాత్తు అలాంటి జీవితములకు బలవంతంగా ప్రవేశపెట్టబడినది. తాను అనుసరిస్తున్న జీవితములకు బలవంతాన ఆమె త్రోయబడినది. అనేక మార్లు ప్రజలు అభాగ్యమైన జీవితములకు బలవంతాన తీసుకుని రాబడతారు. తీర్పు తీర్చబడబోతున్న ఒక వ్యక్తిని చూచుటకు గత దినాన ఆ రాత్రి ఖైదీల మధ్య నేను ఉన్నాను. అతను చేయబట్టుకుని నేను మాట్లాడుతూ అతనితో ఇలాగ అడిగాను, ఎందుకు ఆ పని నీవు చేశావు అని అడిగాను. నా చేయి గట్టిగా పట్టుకుని నాతో ఇలా చెప్పాడు. అతను చేసినది ఒకరి బలవంతం చేత చేసినట్లుగా చెప్పాడు. నేను అన్నాను, కారణాలు నేను బలవంతపరిచినప్పటికీ నీవది చేయకూడదు అని, నీవింకా ఎవరు కూడా మద్యపానం సేవించకూడదు అని అన్నాను. నన్ను నేనుగా భ్రమించిపోయాను కనుక మరో మార్గం నాకు లేదని చెప్పాడు. ఈ యవనురాలే స్త్రీ ఇశ్రాయేలు గురించి మొదలుగా విన్నప్పుడు, ప్రార్థనకు జవాబు వసిగే దేవుని గురించి ఆమె విన్నప్పుడు, ప్రార్థనను స్వీకరించు దేవుడు మాత్రమే కాదు గాని ప్రార్థనకు జవాబులిచ్చు దేవుడు. అద్భుత కార్యాలను చేయు దేవుని గురించి ఆమె విన్నప్పుడు, సముద్రం ఎండిపోచేసి ఆకాశం నుంచి ఆహారం కురిపించు దేవుని గురించి ఆమె విన్నప్పుడు ఆమె హృదయములో వణుకు పుట్టినది. అక్కడికి వెళ్లిన ఆ ఇద్దరు బోధకుల ద్వారా ఆ మొదటి వర్తమానాలను విన్నప్పుడు హృదయపూర్తిగా ఆమె ఆ క్షణమందే అంగీకరించినది. ఆ తర్వాత ఆమె ఇంటి క్షేమం కొరకై ఎర్రని తగులుదారము ఆమె ఇంటి కిటికీగా కట్టబడినది. నేను కొంత సందిగ్ధము చేస్తాను. అన్యులైన సంఘములకు ఆమె ఒక నమూనాగా ఉన్నది. ఆమె అన్యురాలై ఉండెను. అన్యులైన సంఘములకు ఆమె ఒక నమూనా. అన్యులైన వారు వర్తమానం ఉన్నప్పుడు మనమంతా ఆత్మ సంబంధమైన వ్యభిచారులమే.
ఆకాశమందున దేవునికి వ్యతిరేకమైన జాతం చేసి ఉంటేమి ఈ చెత్తంతటితో కూడా సంఘ శాఖలు మత శాఖలు కలిగిన వారమై అయితే ఇంకను సజీవుడకు దేవుడు అద్భుత కార్యములు చేయవాడని మనం విన్నప్పుడు వెంటనే వర్తమానమును స్వీకరించడమి. అప్పుడు ప్రభువైన యేసు రక్తము ఎర్రని తగుదానమై మనకు పోయబడి ఉండెను. ఇంకా మనం సుదీర్ఘంగా ఆలోచన చేసినట్లయితే కిటికీకి దాని బాహటంగా ఎలాగో వేలాడగట్టినదో తెలియనా? రక్తము బహిరంగంగా కనపరచబడి ఉండెను. రక్తము కనపరచబడవలెను. బయట గోడకు బాహటముగా రక్తము కనపరచబడి ఉండెను. లోపల ఏదో జరుగుతున్నదని గుర్తుగా అలా కనపరచబడవలెను. ఈ ప్రాతకాలంలో క్రీస్తునందు నిజ విశ్వాస యొక్క మార్గం అలా ఉండాలి. బాహటముగా ప్రభువైన యేసు రక్తము ప్రదర్శింపబడాలి. ఆంతరంగమందు ఏదో జరుగుతున్నదని గుర్తింపుగా ఉంటున్నది. బోధన ఊదబడుతున్నప్పుడు, ఉగ్రత కురమబడుతున్నప్పుడు ఇందులో ఉండే దేవుడు చూస్తాడు. జ్ఞాపకార్థముగా వేలాడుతున్న ఆ ఎర్రని తొగురు దారములు దేవుడు చూస్తాడు. అది ఆయన్ని ఎల్లప్పుడూ కూడా ఆనందపరిచి రక్తం వల్ల దాటిపోచేస్తున్నది. నేను ఆ రక్తమును చూచినప్పుడు దాటి వెళ్ళదను. ఆయన చూశాడు. ఆత్మ నీల మట్టుకుకు వచ్చి 20 అడుగుల వెల్పు గల గోడలను కదిలింప చేస్తున్నప్పుడు, భూమి కంపిపోతున్నప్పుడు ఆయన చూశాడు. ఆ తొగురుదారము కట్టి వద్ద ఒక్క రాయి కూడా పడిపోలేదు. నిజమైన విశ్వాసికి నిజ దేవుని భద్రత ఇక్కడ తెలియబడుతుంది. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను కనుగొన్నప్పుడు ఆ ఎర్రని దారమున్న వెంటనే అంగీకరించు. బైబిల్ ద్వారా అది నేయబడి ఉన్నది. ఆ తర్వాత ఆమె ఇశ్రాయేలులో ఒకరిగా అయినట్లుగా మనము చూస్తున్నాము. యూదా వంశీయుడైన ఒక రాజకుమారుని, యోధులకు ఒక వ్యక్తిని ఆమె ప్రేమించినది. ఇశ్రాయేలు సైన్యముల కథ ఒక సైన్యాధిపతి. అతని పేరు సల్మోను. వాడైన సల్మోను వలె అతను ఒక అధిపతి. ఆమె ఆ అధిపతికి గొప్ప ప్రియురాలైపోయినది. అతడు యూదా రాకుమారుడు. చివరిగా ఆమె అతన్ని పెళ్లి చేసుకున్నది. ఇశ్రాయేలు స్వాస్థ్య భాగములు పంపకమైన తర్వాత ఆమె ప్రేమైన భర్త బెత్లెహేములో నివాసం ఏర్పరచుకున్నారు. అది తెరవబట మీరు చూస్తున్నారు కదా? చూడండి, ఒక యూదునితో ఒక అన్యురాలైన వధువుగా బెత్లెహేములో ఆమె ఎలా కాపురము చేసినది ఇప్పుడు చూడగలుగుతాము. ఎందుకని? అద్భుత కార్యాలు చే దేవుని యందు ఆమె నమ్మకం ఉంచింది కనుక. ఆమె ఎలాంటి స్థితిలోంచి రాబడినది మనం చూసినట్లయితే, హీనమైన ఒక వ్యభిచార కుటుంబం తీసుకుని రాబడినది. దేవుని యందు ఆమెకు గల అచంచలమైన విశ్వాసాన్ని బట్టి, ఆమె యొక్క మారు మనసును బట్టి వ్యభిచార గృహం నుండి బెత్లెహేములోని మనోహరమైన గృహానికి ఆమె రాగలిగినది. ఎంతటి వ్యత్యాసము! జరగవలసిన కార్యము అవినీతితోనూ, అసహ్య లక్షణములతోనూ, అవిశ్వాస కార్యములతోనూ నిన్న మనమైతే క్రీస్తులో ఒక స్థానములకు మనం వచ్చున్నాం. అది ఎంతో మనోహరమైన స్థలము. పరిహాసాస్పదమైన స్థితి నుండి గంభీరమైన స్థానాలకి. అదే మన మారు మనసు వల్ల మనకు కలిగిన వ్యత్యాసం. యూదా వంశంలోని ఒక రాకుమారుని, ఒక అధిపతిని ఆమె వివాహము చేసుకున్నది. ఆ యోధుడు క్రీస్తుకు పోలికై ఉన్నాడు. అన్య జనాంగంలో నుండి ఆయన ఆ వధువును కోరుకున్నాడు. అధో స్థితి నుండి, హీనమైన స్థానంలో ఉండి ఉన్నతమైన దేశానికి ఆ తర్వాత మన వర్తమానంలో పొందగలుగుతాము. అదే మరొకటి కాదనటకు రుజువుగా అన్య జనాంగమైన సంఘమునకు వారు ఒక నమూనా.
బెత్లెహేములో వారు ఒక అందమైన గృహమును ఏర్పరచుకున్నారు. సల్మోను దాని వ్యవస్థాపకుడు. అది ఇంతై అంతై బహు గొప్పదై బహు సారవంతమైన భూమిని కలదాయను. ఆ దేశాన్ని గూర్చి తలంతులు ఎంత మనోహరము. గోధుమ పంట ధాన్యాగారమై సర్వ ప్రపంచానికి ఆహారమును చేకూర్చు స్థలమైనది ఆ దేశము. యేసు ఆ స్థలమును జన్మించనేది సహజమే, వింత ఏమీ కాదు. ఎందుచేతనంటే ఆయన జీవాహారమై ఉన్నాడు కాబట్టి. గోధుమ ధాన్యము కొరకై అన్ని దేశములు ఆ స్థలములకు వచ్చి అన్ని దేశాలు తమ ధాన్యము కొరకు ఇక్కడికి వచ్చారు. అదే సారవంతన పొలముల గల బెత్లెహేము. చూడండి, ఇంత చిన్న పట్టణము గోధుమ పంటకు ప్రాముఖ్యమైన ప్రాంతమైనది అయినను దాని భావం మరో విధంగా ఉన్నది. చూడండి, అన్యుల రాజైన ఈయన లేక ఈ యూదుల రాజు అన్య జనాంగం నుండి వధువును ఎన్నుకుని బెత్లెహేమునకు తీసుకుని వచ్చాడు. ఈ విస్తార ఆహారం గల ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ సాహసోపేతమైన కార్యాలు విశ్వాసులను గొప్ప విధేయత వేసి అయిన రాహాబులో జరగడం వలన సల్మాను ద్వారా ఆమె కుమారుని కన్నది. అతని పేరు బోయజు. దీనికి అంటుకట్టబడిన కథనే అనుబంధం ఉన్న మరో కథను మనము అందరము ఎరుగున్నాము. బెత్లెహేములో సల్మాను వేసిన రాహాబు వల్ల బోయజు జన్మించాడు. ఆ తర్వాత ఏం జరుగుతున్నప్పుడు మనం ఇలా చూస్తున్నాము. నవోమి తన స్వజనమును వదిలి మోయాబీలతో నివాసం ఏర్పరచుకుంటూ వెళ్ళినది. వారెక్కడ ఆమెను బహుహీనంగా చూసినప్పుడు విశ్వాస సహవాసాన్ని వదులుకొని పరాయ దేశంలో పరాయజనుల మధ్య పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారి సహవాసంలో ఉండిపోయినది. మరో రీతిగా చెప్పాలంటే నిజమైన విశ్వాస సంఘమును విడిచిపెట్టి కొద్ది కాలం లోకములోకి వెళ్ళినది. ఏదైనా మంచిదే అని నమ్మే సాంఘిక సంక్షేమ సంఘములో కొంతకాలం ఉండడానికి లోకంలోకి వెళ్లిపోయినది. అక్కడ ఆమె తన భర్తను పోగొట్టుకుంది. ప్రతిసారి కూడా అది భౌతికమైన మరణము కాకపోవచ్చు, లేక భార్యను నీవు ఆత్మ సంబంధమైన మరణము ద్వారా పోగొట్టుకునవచ్చు. మంచి స్థావరంలో నిలిచిపో. రక్తము ద్వారా ఎక్కడ ఆదరణ ఉంటుందో అక్కడే నిలిచిపో. మిగతా వారి ఎంత గొప్పవారైనప్పటికీ, మన తెగల వలె వారి సంఘములో వారు మెలకలు తిరిగి ఉన్నప్పటికీ, వారి గుడి గంటలు ఎంత పెద్దగా మ్రోగినప్పటికీ, రక్తం వల్ల ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుందో అక్కడ నీ ఉంటూ నీకు మంచిది. నీ ఒకరినొకరిని పోగొట్టుకోవచ్చు. ఇంకా ప్రభుని యేసునే విడిచి నిర్భాగ్యులు కావచ్చు. ఆ తర్వాత ఆమె యొక్క ఇద్దరు కుమారులు చనిపోయినట్టుగా చూస్తున్నాము. ఆమె వెనుకకు ప్రయాణము కట్టింది. ఎందువల్లంటే ఆ పట్టణంలో ఉజ్జీవ ఆత్మ లేదు కనుక. కొన్ని నిమిషాలు నేర్చడ ఆపు చేయాలని అపేక్షిస్తున్నాను. కొన్ని ఇక్కడ తీసుకుని మీకు చూయించాలనుకుంటున్నాను. ఎన్నెన్నో సంఘాలు వెనకబడిపోయాను, అవి నీకు అనవసరం. రక్తము కింద భద్రత కోరుకో. నివాసమే యోగ్యమైన స్థానం. లోపల లేక బయట, లావా లేక సన్నమా, అది ఏమైనప్పటికీ రక్తము కింద భద్రత కోరుకో. ఇంకో గుంపువారిలోకి వెళ్లి సహవాసం చేయడం మంచిదని తలంచి ఉండవచ్చు. ఎందుచేతనంటే వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనవి కాబట్టి. ఆత్మ సమాన ఆహారం అసలు కుదువైపోయినది. అయితే దేవుడు దాన్ని మరలా అనుగ్రహిస్తాడు. నేను తిరిగి కట్టెదనని యెహోవా సెలవిస్తున్నాడు. దాని ఉత్పత్తి స్థానమేదో ఆ పొలంలోనే ఉండుము. అట్లున్న వారికి గొప్ప ఉద్యోగము కలిగినదిని విన్నారు కనుక తిరిగి ప్రయాణం సంసిద్ధమైనది. మీరు గమనించినట్లయితే నయోమి యవన పంట కోత కాలములో బయలుదేరిందని బైబిల్ చెప్తుంది. కోత కాలములో ఆత్మ సంబంధముగా తీసుకున్నట్లయితే గొప్ప ఉజ్జీవ కాలమందు వారు బయలుదేరారని చెప్పవచ్చు. సాక్షాత్తు ఆ ఋతువులోనే ఆమె బయలుదేరి ఉన్నది. ఆమె ఏమి విడిచిపెట్టలేదు. ఆమెకున్నది ఏమీ లేదు. అతని కుమార భార్యలో ఒకరితోనే ఓర్ప. ఆమె చూచడానికి వచ్చినప్పుడు ఆమె అర్పణ ఏమై ఉండాలి? నేటి నవనాగరిక సంఘమునకు ఆమె యొక్క నిదర్శనం.
ఆ స్థలానికి వెళ్ళినట్లయితే నా నాట్యాలను విడిచిపెట్టవలసి వస్తుంది, నా విశ్రాంతి కాలాన్ని, నా యొక్క సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు విడిచివలసి వస్తుంది. అందుకని ఆమె ఏదో అలా ఏడ్చి అతను ముద్దు పెట్టుకున్నది, అంతే, తిరిగి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక మనోహరమైన చిత్రాన్ని మనం చూస్తున్నాం. ఆమె ఇంకొక కోడలు పేరు రూతు, అన్య జనాంగంలోనికి వచ్చిన పెళ్లి కుమార్తెకు పోలిక. ఆమె తన అత్తను ముద్దు పెట్టుకున్నానుతూ ఇలా చెప్తుంది, నేను సమస్తమును మరిచిపోయాను, నేను నీతోనే ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందుతోనే నేను మృతి పొందుతాను, నీవు పాతి పెట్టబడు స్థానములనే నేను పాతి పెట్టబడతాను. అవును కదా, అదే ప్రభు కోరేది. అదే సగము దానిలోని అంతు నుండే గీత కాదు, అది సంపూర్ణమైనది. దేవుని రాజ్యములకు సంపూర్ణ సమర్పణ ఉండాలి. ఆమెను ముద్దు పెట్టుకున్నది. నయోమి ఆమె నిరాశపరుస్తేలా చెప్తుంది, నీ స్వజనములేకి నీ వెళ్ళడం మంచిది, నేను ముసలదాను, ఇక నాకు కుమారులు కలగరు, ధర్మశాస్త్రము కుమారుని కొరకు ఎదురు చూడవలసిందెను. ఇలా అన్నది, నాలో ఇక ఏమీ లేదు. అయితే నాకు భర్త కలిగి కుమారుడు కలిగినట్లయితే అతను పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు ముసలదానం అయిపోతావు. అందువల్ల నీవు నీ స్వజనులేకి వద్దకు తిరిగి వెళ్ళు. అయితే రూత చెప్తుంది ఇలాగనా, నేను తిరిగి వెళ్ళను అని. అచంచలమైన వేరులు పారిన విశ్వాసం, రూత హృదయంలోని సంపూర్ణ విశ్వాసం బయలు వెళ్ళినది. నేను నీతోనే వస్తాను. ఆమెను హత్తుకున్నది, కౌగలించుకుంది. నీవెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. ఆ మాట నేను ఎంతో ఇష్టపడతాను. ఈ కథా కార్యకలాపాన్ని మనందరకు పరిచయమే. గొప్ప భూస్వామైన బోయజు నయోమికి రక్త సంబంధైన అతను పంట పొలంలో ఉన్నాడు. అక్కడ ముందు రూతు అక్కడ పడి ఉన్న పనులను ఏరుకొలుచు ఆ చిన్న విధి నిర్వహణలో ఉన్నది. గోధుమ గింజలున్న చిన్న చిన్న చెత్తను ఏరుకుంటుంది, వాటిని భద్రపరుచుకొచ్చున్నది. ఎందుకంటే అవే ఆమె జీవనాధారము. భూస్వామైన బోయజు ఆమె ఏరుకొనుటకు పిడికెళ్లు పడవేయమని కోయవారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆనందముతో ఆమె వాటిని ఏరుకుంటుంది. ఆ దినాన ఆమె పెద్ద మూట కట్టుకున్నది. భూస్వామైన బోయజు రూతు యొక్క నమ్మకత్వాన్ని గమనించి ఆమెను ప్రేమించాడు. గమనించండి, బోయజు క్రీస్తుకు పోలిక ఉన్నాడు. అతని నివాస స్థానమేంటి? బెత్లెహేము. రూతు రావాల్సిన స్థలమేది? బెత్లెహేము. ఆమె పనులు ఏరుకున్న స్థలమేది? బెత్లెహేము. చూడండి, దీనికి సంబంధించిన ఆత్మ సంబంధ గుణార్థాలను జరగబోతున్న ఈ గొప్ప దృశ్యానికి మరుగై ఉన్న విషయం ఇది. ఆదిలో దేవునికి తెలుసు తాను చేయవలసిందేంటో తన అత్తను ప్రశ్నిస్తుంది. ఆఖరిగా రూతు బోయజును వివాహము చేసుకున్నది. అన్యురాలు ఒకర్తే యూదా రాజకుమార్ని పెళ్లి చేసుకున్నది. ఆ పిదవ బెత్లెహేములో నివాసం ఏర్పరచుకున్నారు. హోలెస్తిరాలోని ఓ అల్ప బెత్లెహేమా, పేరెన్నికైన నగరాలలో నీవెంత మాత్రము అల్పమైన దానము కావు. అది దేవునికి అనుకూలమైన అనాది కాలం నుండి అది అలా ఉందని ఎరిగిన దేవునికి తన కుమారుని జన్మస్థలములకై అది అంగీకృతమాయను. సర్వకాలంలో ఆయన ఎరిగిన వాడే. ఆయన మన మంచి కొరకే ఆయన చేస్తాడు. రూతు బోయజును పెళ్లి చేసుకున్నది. రూతు బోయజులు పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని యుగాలలో కూడా అత్యంత ప్రేమానురాగాల గల ఘనమైన ప్రేమ కథను సమయం ఉంటే గుర్తు చేసుకుందాం. రూతు బోయజుల వివాహ విషయము. ఒక నిమిషం ఆగి ముందుకు సాగుదాం, అది ఎంతో మంచిది. రూతు ఈమె ఒక అన్యురాలు. యూదులతో వారసత్వం లేదు ఆమెకు. అన్య జనాంగమైన మనకేలాగా యూదులతో వారసత్వం లేదో అలాగే వాస్తవముగా నయోమి వారసత్వానికి హక్కుదారురాలు. ఆమెకున్న మొదటి స్థితిని ఆమె పోగొట్టుకున్నది. ఆమెకు ఉన్న వస్తువులన్నీ వేలం వేయబడవలసి ఉన్నవి. అందుచేత ఆమె బహిష్కరింపబడి వెళ్లిపోయినది.
Now when she come back, there was ఆమె only తిరిగి one వచ్చినప్పుడు ఆమె person who could ever పోగొట్టుకుని తిరిగి redeem her సంపాదించగల lost ఒకే వ్యక్తి ఉన్నాడు. inheritance. That was a kinsman, right అతడు next ఎవరనగా door. ఆమె తర్వాత ఆమె రక్త సంబంధి. And ఆ Boaz విషయం knew బోయీకు this, so మాత్రమే he తెలుసు. had to అందువలన ఈ some అన్య way స్త్రీని to get భారీగా this చేసుకుని Gentile girl ఒక for a wife. మార్గాన్ని అతను చేకూర్చవలసి ఉండెను. అందుకొరకే అతను ఏమి చేశాడు? He had to buy all of the estate ఆ ఆస్తిని అంతా అతను పొందాలంటే నయోమి ఆస్తిని కొనాలి అతడు. ఆ నయోమి ఆస్తిలో రూతు కూడా ఒక భాగమై ఉంటున్నది. అది ఎవరైతే కొనగలుగుతారో వారే తన సమీప రక్త సంబంధి కాగలుగుతాడు. అదే విమోచన విధి నిర్ణయము. పడిపోయిన ఇశ్రాయేలు ఆస్తిని క్రీస్తు సంపాదించిన ఒకే ఒక మార్గం వారికి ఆయన రక్త సంబంధి కావటమే. సర్వ మానవాళ్ళంతా దేవుడు విమోచించే మార్గం ఏదనగా దేవుడు నరావతారి అగుటే. యేసు దేవుడై ఉండి మానవాళికి సమీప బంధువుడయ్యాడు. ఆయన ఇమ్మానుయేలు, ఆయన సమీప బంధువుడయ్యాడు. ఆయన దేవదూతల రూపంత మాత్రం కూడా తరచుగా దాసుని రూపము ధరించి పాదములు కడిగి జీవించాడు. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ ఆయన తలాల్చుకోవడానికి స్థలం లేని వాడిగా ఉన్నాడు. ఆయన అందరి మనుషుల వలె తిన్నాడు, త్రాగాడు, మాట్లాడాడు, నవ్వాడు. దేవుడు, ప్రవక్త కాదు, ఆయన దేవుడు. మానవాళిని విమోచన కొరకై నరరూపము దాల్చిన వాడు ఆయన. ఈ గొప్ప పోలిక కలిగి బోయజు బెత్లెహేములో ఉన్నాడు. సర్వ మానవాళి కొరకు ఈ సమీప బాంధవుడు జన్మించిన స్థలమేదో చూడు. అలా ఉండవలసి ఉండేను. ఈ ఘనుడైన బోయజు ఆమెను విమోచించినప్పుడు ఆమె పోగొట్టుకున్న ఆస్తినంతా తిరిగి సంపాదించినట్లుగా అతడు ప్రజలందరి ఎదుట ఆ పని చేయవలసినది. అందుచేత ఆ చిన్న బెత్లెహేము పురద్వారం వద్దకు అతడు వెళ్లి నగర పెద్దలను పిలిపించి నయోమి పోగొట్టుకున్న ఆస్తినంతా అతడు కొన్నట్లుగా అతడు తెలియచేయవలసి ఉన్నది. అలా పోగొట్టుకున్న సమస్తాన్ని అతడు మరలా కొన్నాడు. దానికి తర్కణంగా తన కాలు చెప్పుని విడిచి ప్రజల ఎదుట విసిరివేశాడు. ఎవరైనా ఎలాంటి కారణాలు చెప్పగలిగితే ఇప్పుడే తెలియచేయవచ్చు. ఆమె పోగొట్టుకున్న సమస్తాన్ని నేను సంపాదించడానికుటకు ఇది సాక్షార్థమైనది. ఆహా, ప్రభు నామమునకు సన్నతింపబడు కాక. మన సమీప బంధువుడు వచ్చి నజరేయుడైన యేసు బెత్లెహేమునందు జన్మించి ఆ గొల్గోతా గిరిపై భూమికి ఆకాశ మధ్యలో ఎత్తబడేది. మానవాళి పోగొట్టుకున్న సమస్తాన్ని విమోచించేటట్లుగా సాక్షార్థంగా ఆయన ఆకాశ భూమి మధ్యాన వేలాడదీయబడిను. ప్రభు అయిన యేసు పునరుద్ధాన బలాన్ని, దైవిక స్వస్థతను మనుషుడు ఎందుకు తృణీకరిస్తాడు? నిర్దిష్టమైన గుర్తు ఆ కల్వరిగిరిలో కనిపిస్తూ ఉండగా సరా మానవాళి పోగొట్టుకున్నది ఆ సమస్తాన్ని విమోచించాను అన్నది. పడిపోయిన స్థితి నుండి శరీర ప్రాణాత్మను విమోచించాడు. మన విమోచన బాంధవుడు శరీరధారి అయి మన మధ్య వసించి కొరతను అర్పించి సమస్తమును సమాప్తమైందని చెప్పాడు. ఏంటి సమాప్తము? సమస్తమును సమాప్తము చేయబడినది. మన వారసత్వములో మనము జాగ్రత్తగా నడుచుడే మన బాధ్యత. దినములు కొనసాగే కొలది మనము సమీపంగా ఉండగలం. పెళ్ళైన కొంతకాలం తర్వాత వారొక కుమారుడు కలిగాడు. వంశ క్రమము పొడిగించబడినది. అతడే ఓబెదు. ఓబెదుకు కుమారుడు కలిగాడు. అతని పేరు యెషయి. యెషయాకి 8 మంది కుమారులు కలిగారు. గొప్ప ప్రవక్త అయిన సమూయేలు నూనె బుడితో యెషయా దగ్గరికి వచ్చి, గొప్ప ప్రవక్త అయిన సమూయేలు నూనె బుడిని చేతబూని యెషయా దగ్గరికి వెళ్లి ఇలాగన్నాడు, దేవుని ప్రజలకు పరిచయం చేసి వారిని పరిపాలించు అధిపతి నీ కుమారుల నుండి దేవుడు ఎన్నుకున్నాడు.
పొలములో వెనక భాగాన ఒక చిన్న గొర్రెల దొడ్డి ఉన్నది. అందులో అందరికంటే ఆఖరివాడు, ఎర్రనివాడు, చక్కని నేత్రము గలవాడు దావీదు అక్కడే ఉన్నాడు. అతని అన్నలందరి ఎదురుగానే సమూయేలు అభిషేక తైలవ్రతం మీద పోశాడు. దేవుడు అతన్ని ఒక రాజుగా ఎన్నుకునే గుర్తుగా అలాగే చేశాడు. అది ఎక్కడ జరిగినది? బెత్లెహేములోనే. సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమ కలుగును కాక. అభిషక్తుడైన రాజు పుట్టిన స్థలం అది కనుక బెత్లెహేములో ఆయన జన్మించాడంటే అది మనకు ఆశ్చర్యము లేదు. ఎక్కడ దావీదు జన్మించాడో అదే స్థలము బెత్లెహేము. అతని యొక్క ఘనమైన కుమారుడు యేసు కూడా జన్మింపవలసినది బెత్లెహేమే. ఎందుచేతంటే వీరిద్దరి మధ్య చాలా అనుబంధ సంబంధం ఉన్నది. అతని తండ్రి కుమారుడు. ఈ ఘనుడైన కుమారుడు కేవలము కుమారుడు మాత్రమే కాదు, కానీ ఆయన దావీదు సంతానంలో దావీదు వేరుచుకునై ఉన్నాడు. దావీదు కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, దావీదు తర్వాత వచ్చినవాడు ఆయనే. ఆయనే నిరంతరముండువాడు ఆయనే. శరీరధారి యొక్క విషయాల్లో అన్ని విషయాలు జరగవలసి ఉన్నది. ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మరుగు కాబడిన బెత్లెహేములోనే ఆయన జన్మించబడవలసి ఉన్నాడు. మీరు బాగా గమనించినట్లయితే ఎవరికి అర్థము కాని ఒక గొప్ప రహస్యం అక్కడ అన్ని కాలములో కూడా పనిచేస్తుంది. అదే విషయము నేడు దేవుని బెత్లెహేములో కూడా జరుగుతూ ఉన్నది. ఒక రహస్యమైన సూచన జరుగుతున్నది. అయితే ఎవరికి అది అర్థమయ్యేట్లుగా లేదు. ప్రజల అధికార తలపై భాగానికి ఇది వెళుతున్నది. అది తెలుసుకుంటారని లేదు. ఏమి జరగనివ్వండి, ఏమి చెప్పనివ్వండి. కార్యాల్లోని రహస్య విషయాలు జరిగినప్పుడు అప్పుడంటారు ప్రజలు, అవును నేను అనుకున్నాను ఇది వాస్తవమే అని అంటారు, వెళ్లిపోతారు. అయితే అదేమిటో అర్థం చేసుకున్నారు. వారు దానిని పట్టుకోలేరు, దాన్ని వారు గ్రహించలేరు. అదే యూదా దేశంలోని బెత్లెహేములో దేవుడు చేస్తున్న కార్యము. అల్పమైన ఈ కార్యాలన్నీ ఆయన కదిలింపజేస్తూ ఓ గొప్ప ప్రధాని కోసము కార్యం నిర్వర్తిస్తున్నారు. దావీదు రాజ్యాభిషేకం పొందినప్పుడు అతను ఒక చిన్న బాలుడు, చూచుడుకు ఎర్రనేవాడు. అయితే దేవుని దృష్టిలో అయితే అతనిలో ఒక ప్రత్యేకత ఉన్నది. చిన్నవాడు, మరి కుటుంబంలో కూడా కనిష్ఠుడు. మిగతా వారైతే చూపునకు సౌందర్యవంతులు, మంచి మంచి వస్త్రాలు ధరించి తలపై కిరీటాలు ధరించి ఉన్నారు. ఆయన ఏమి చూశాడో దేవుడు అదే చూయించాడు. బాహ్య రూపమును ఆంతరిక రూపమును దృష్టిస్తున్నాడు ఆయన. ఆయన అతని హృదయాన్ని చూస్తున్నాడు. దావీదు హృదయంలో ఉన్నదేమో ఆయన ఎరిగున్నాడు. అతని నెత్తి మీద కిరీటాన్ని ఆయన చుట్టం లేదు. అతడు ఆయన హృదయానుసారుడని ఆయన గుర్తెరిగాడు. ఆయన హృదయం ఎటువంటిదో అటువంటి హృదయము దావీదు కలిగి ఉన్నాడని ఆయనకు తెలుసు. అందుచేతనే ఆయన అభిషేక తైలమును పోసి ఉన్నాడు. లేక దావీదు తలపైన ఆ తైలము పోయబడి ఉన్నది. దావీదు పేరుకి అర్థం ప్రియుడు అని అర్థము. యేసుకు అది ఒక ఎంతో మంచి పోలికై ఉంటుంది. ఇవన్నీ కూడా రానున్న కాలంలో వాగ్దానం చేసిన వారికి నెరవేర్పడం కొరకై దావీదు కుమారుడుగా ఆయనే వచ్చాడు. ఆ చిన్న బెత్లెహేములోనే ఇవన్నీ కూడా జరిగినవి. ఆ యూదా దేశపు చిన్న కొండలపైన దావీదు తన మందను మేపుకొంచున్నాడు. అనేక సంవత్సరాల తర్వాత బెత్లెహేము వైపు చూస్తూ దూతలు పాడిన పాటలు ఈ యూదయ కొండలలోనే. మొట్టమొదట పాడిన ఆ గీత మీదనగా దావీదు పట్టణమందు ప్రభువైన క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది. దూత దర్శనమిచ్చి పాట పాడుతున్న స్థలము పెద్ద సంఘమున్న యెరూషలేము పట్టణము కాదు, లేక గిల్గాలు కాదు, లేక షిలోహు కాదు. ఎదురైతే నిత్యము ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నావో ఆ షిలోహులో కాదు, బెత్లెహేములోనే. నేను ఉత్పన్నము చేయడం కొరకై దేవుని యొక్క ఆత్మ రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నదో ఆ చిన్న బెత్లెహేములోనే. అక్కడనే క్రీస్తు రావాల్సిన స్థలమదే. ఆ చిన్న పట్టణమే సరైన స్థలమై ఉన్నది. కన్య గర్భవతి
తన కుమారుని ప్రసవించవలసిన స్థలమదే. రాజుకు ప్రభువులకు నిలయమై ఆదరించు నివాసమై చిన్న కోట గోడలు గల ఆశ్రయపురమదే. ఈ సమయంలో వచ్చి అభిషేకతలను పోయేటకు మాత్రమే కాదు, కానీ దేవుడు సహా ఈ భూమి పైన ప్రభు అయిన క్రీస్తు పైన పోసిన స్థలమదే. కొన్ని సంవత్సరాల క్రితము మహారాజైన దావీదును వెంబడించిన గొర్రెల కాపరులకు ఆ కొండ శిఖరాలపైన దూతలు ఆయన రాకడ పాటను వినిపించారు. దేవుని మర్మము ఎంత ఘనమైనదో చూశారా? విస్తారమైన గోధుమ పంటకు పుట్టిన ఈ స్థలముందే ఆయన జన్మించాడు. ఒక్క గోధుమ గింజ జీవన మనుగడకు ఆధారమవుతుంది. ఆయనే జీవాహారమును నేనే. నా శరీరముతో నా రక్తము త్రాగితేనే వాడు నిత్యజీవ పాత్రుడవుతాడు. అతడు ఎన్నడూ చనిపోక అతడు తీర్పులోని రాక మరణములోని జీవంలోనికి దాటి ఉన్నాడు. బెత్లెహేము, బేతేల్ అనగా బిఈటిహెచ్ బేత్ అనగా హెబ్రీ భాషలో ఇల్లు అని అర్థం. ఈ ఎల్ అనగా ఎల్లోహిమునకు చెందుతుంది. ఎల్లోహిం అనగా దేవుడు అని అర్థము. బిఈటిహెచ్ బేత్ ఈ ఎల్ ఎల్ అనగా ఎల్లోహిం అంటే దేవుడు, దేవుని యొక్క ఇల్లు, జీవాహారానికి నిలయమైన దేవుని ఇల్లు. ELHEM ముగింపుకై LEలతో కలిపి తిరిగి వస్తుంది. దానికి అర్థం రొట్టె ముక్క అని అర్థం. హెబ్రీ భాషలో ఎల్హెమ్. EL దేవుడు, ఎలోహీం. BETH అనగా రొట్టె, ఇల్లు. EL అనేది ఎలోహీం సంక్షిప్తం. అటు వినప ELHEM అనగా రొట్టె అని అర్థం. ఎవరైనా దేవుని రొట్టెల ఇల్లు, దేవుని రొట్టె యొక్క ఇల్లు. బేత్ ఇల్లు, ఎలోహీం అనగా దేవుడు, ఎలోహీం అంటే రొట్టె. దేవుని రొట్టె ఇల్లు అనగా బెత్లెహేము. అందులో కాకుండా మరో స్థలములో ఆయన ఎలాగ జన్మించగలడు? ఆ విషయమైతే ప్రతి ఒక్కరికి మరుగు చేయబడినది ఒక ప్రవక్తకు తప్ప. బెత్లెహేము నుండి ఆయన వచ్చునని అతను నిర్వహించున్నాడు. యెరూషలేములో వారు నిరీక్షిస్తున్నారు. పెద్ద పెద్ద శిలోహోల్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అన్ని చోట్ల దిక్కులు చూస్తున్నారు వారంతా. అయితే ఆయన బెత్లెహేములో ఉండి వచ్చి ఉన్నాడు. కారణం అది జీవము గల దేవుని రొట్టెకు ఇల్లై ఉన్నది కాబట్టి. ఆయన సర్వ ప్రపంచానికి దేవుని రొట్టెల గంపై ఉన్నాడు. ఆయన బెత్లెహేములోనే జన్మించాడు. ఆయన ఆ చోట్లే జన్మించవలసినది, మరొక చోటే కాదు. ఆయన బెత్లెహేములోనే ఎందుకు జన్మించాలి? అనేకమైన ఆత్మ సంబంధ విషయాల గురించి ఈ వారంలో చదివాను. అనేక ఘనమైన విషయాలు ఉన్నవి. నేను ఈ కొద్ది స్థలాన్ని నిర్వహిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను తన స్వాధీనపరుచుకున్నారు. ప్రభువా అదే చాలు అని అన్నాను. అది చూశానప్పుడు బెత్లెహేములో తప్ప మరొక స్థలంలో ఆయన జన్మించడానికి వీల్లేదు. దేశమంతటికి ఆహార నిలయము ఆయనే. ఇక్కడికి వచ్చిన ఇశ్రాయేలు ఇంటి వారందరికీ ఆహారం వచ్చినది. ఆకాశం దిగి వచ్చిన ఆత్మ సంబంధం మన్నా ఆయనే, జీవాహారము ఆయనే. రొట్టెలైన ఆ బెత్లెహేములోనే, ఆ ఆహారమునకు నిలయమైన బెత్లెహేములోనే ఆయన జన్మించవలసి ఉండెను. బెత్లెహేము రొట్టెలు తయారు చేయ స్థలము కాబట్టి యేసు జీవాహారమై ఉండి ఎవరు ఆయన్ని భుజించునో మరి ఎన్నటికీ చనిపోడు అని ఆయన చెప్పాడు. నేను మరువలేని మరో ముఖ్య విషయాన్ని మీకు గుర్తింపు చేస్తాను. పారిపోయిన వాడి దావీదు బహు ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాడు. అతను అభిషేకం పొందిన వాడే. అతనేమి కాబోతున్నాడో అతనికి బాగా తెలుసు. అతను రాజు కావాలి, అది దేవుడు తెలియజేశాడు. ఆయన దేశించబడుతున్నాడు. అఘాతము లాంటి రెండు గొప్ప అగ్ని గుండాల మధ్య అతను నిలుచున్నాడు. ఒకవైపు ఫిలిస్తీన్లు వెంటాడుతున్నారు, మరోవైపు సౌలు తరుముతున్నారు. నిలువ నీడలేని ఏకాకి అతడు. జీవుగా దేవుని సంఘము నేటి దినమందు ఎలాగో, మరో సంఘ శాఖ ఇంకొక వాడితో సంబంధం లేకుండా ఎలాగున్నదో అలాగూ ఆమె ఏకాకిగా ఉన్నది. అయినప్పటికీ ఆమె అభిషేకం పొందినదే. ఆమె ఏమై ఉన్నదో ఆమెకు తెలుసు. లోకమందునే ఉన్నటువంటి మరి ఎప్పుడైనా చూశారా? సాతాను రెండు వైపులా దావీదును పారదోలుతున్నాడు.
He'd taken refuge in strongholds in the అడవులే అతనికి ఆశ్రయదుర్గాలు, గుహలే అతనికి దాగుచోట్లు కావలసి వచ్చినవి. with a little band నమ్మకమైన కొద్ది మంది యోధులతో, అతనిలాంటి మరికొద్ది మంది విశ్వాసులతో. అయితే అతడు రాజు కాగలడని దేవుని యందు విశ్వాసముచ్చున్నారు ఆ మనుషులు. ఒక స్థలం మరొక స్థలానికి దాగుకొనుతున్న నేడు దిన మంది విశ్వాసులు అంతే. అయితే రాబోతున్న రాజెవరో వారు ఎదిగి ఉన్నారు. ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారో నాకు అనవసరం. ఆయన వస్తాడని మాకు తెలియను. ముందన్నిటికంటే అది ఎంతో సమీపంగా కనిపిస్తున్నది. సైన్స్ దానికి వ్యతిరేకిస్తూ ఇలాగ చెప్తున్నది, వారు నరుని నిర్మాణము చేయగలుగుతున్నారు అని. అలా చేయగలరు. వారు ఒక కుందేలు తీసుకుని దాని యొక్క రజస్సును తీసి వేరే కుందేలకు చేర్చి ఏమేమో చేస్తున్నారు. దేవుని వాక్యమును అసత్యమని ఒత్తిదని చేయాలనుకుంటున్నారు. ఆయనను దేవుని యందు నమ్మిక ఉంచి వారికి తగిన జవాబిచ్చు ప్రజలున్నారు. ఏమి రానివ్వండి, ఏమి పోనివ్వండి, ఎన్నటికీ వారు దేవుని యందు నమ్మకం ఉంచిన వారే. దేవుడు సత్యవంతుడు. మారని దేవుని బాహువులను వారు పట్టుకుని ఉన్నారు. ఆరాట పోరాటాలలో, కన్నీటి ధారల మధ్య, వ్యాధి బాధలు, మరణ వేదనలో, ప్రతి ఈతి బాధ ఎందును కూడా మారని ఆయన బాహువులనే వారు ఇంకా ఆశ్రయించున్నారు. ఆయనే వారి కొరకై రాబోతున్న రాజని వారికి తెలుసు. ఈనాడు ప్రజల వారిని చూచి అపహాస్యం చేస్తున్నారు. హోలీ రోలర్స్ అంటే పరిశుద్ధపరచు గుండ్రాలని లేక ఏదో అని పిలుస్తున్నారు. అయితే తాము పొందిన బాధ్యతకు వారు నమ్మకమైన దేవుని యొక్క వీరులై ఉన్నారు. స్వస్థపరచు గుంపు అని నీవు పిలవచ్చు, లేక పిచ్చి భక్తాగ్రేస్తులని నీవు సంబోధించవచ్చు. నేవేమని తలంచిన వారైతే రాజుపైనే ఆనుకుని ఉన్నారు. ఆయన శక్తి సంపన్నుడై రాబోతున్ననే వారికి తెలుసు. ఆయన నామం స్వీకరించిన వారిని ఎగతాళి చేసి అపహాస్యం చేస్తుంటారు. ఆయన నమ్మిన వారిని వెలివేయబడిన వారిగాను, ఇంకో రీతిగాను వారు పిలుస్తారు. అది ఎలాంటి వారిని ఏ కోశానా చలింపనివ్వదు. వారి విధి నిర్వహణలో వారు నమ్మకస్తులుగా ఉంటారు. ఆనాడు దావీదుతో ఉన్న యుద్ధవీరులు అతనికి ప్రక్కనే ఉన్నారు. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వస్తే అతడు యుద్ధము చేయవలసినది. వారెవరైనప్పటికీ ఛేదించేవారు. పూర్ణుడైన దావీదు తన మనసులో అయోమయ స్థితిలో ఉండిపోయాడు. అతను అనుకున్నాడు, ఇది ఎలాగూ సాధ్యం ప్రభువా? మీకు తెలుసా, అనేక పర్యాయాలు సంఘ నాయకులు, సంఘ సభ్యులకు అర్థం కాని సమస్యలు ఎదుర్కొంటుంటారు. దేవుడు వాగ్దానం చేసిన వారిని గురించి నీవు తలంచున్నప్పుడు మరి ఎందుకవి నెరవేర్పు జరిగుండవు? వాటిని వారి సంఘ సభ్యులకు తెలియచేయరు. వారి సహపని వారికి తెలుపుకోరు. నిజమైన నాయకునికి ఎన్నెన్నో భారభరితమైన సమస్యలు ఉంటున్నవి. దావీదు అలా కూర్చున్నాడు. అతని గుంతంతా ఎండిపోతుంది. అది మంటూ టెండ కాలము. దావీదుకు సౌలుకు కలిగిన విభేదాలను ఫిలిష్తీయులు ఒక ఆసరంగా అవకాశంగా తీసుకున్నారు. సౌలు దావీదు నిమిత్తం అనేకమైన స్థలముల్లో గాలించుచున్నాడు. ఫిలిష్తీయులను అలాగే. ఆ తర్వాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలు కోసం వెతుకుతున్నారు. కలవర పాటు గల సమయాన్ని గురించి మాట్లాడుతున్నా. నేను కూడా అలాగే ఉన్నా. ఈ చిన్న స్థలంలో దావీదు తాను ఎక్కడికి వెళ్ళినప్పటికీ నివాసస్థలముగా చేసుకున్నాడు. అది కొద్ది ఆశ్రమే. అతనికున్న చిన్న బలగం అతని వెంట ఉండేది. ఆ తర్వాత ఆ ఎండలో, ఆ మండుటెలలో కొండ శిఖరాల చేరాడు. ఆ ఉష్ణ తీవ్రత ఉన్నది. గొంతు ఎండిపోతుంది. భయభీతులు హృదయంలో కలవర పెడుతున్నవి. ఓ దేవా, ఇది ఏమైందో అని ఆశ్చర్యపోయాడు. నన్ను నేను కోరుకోలేదు, నీవు నన్ను కోరుకున్నావు. నీవు నన్ను తైలాభిషేకం చేసి ఉన్నావు. ఏదో దూరంగా ఉండి ఆ గొర్రెలను మేపుతున్న నన్ను నీవెందుకు పిలిచావు? నీ ప్రజలకు పరిపాలకుడుగా చేస్తావని నీవు చెప్పావు. మరైతే ఇచ్చడైతే నక్క సకల అగ్ని జ్వాల మధ్యన నుంచావు. అది అతని హృదయంలో ఆవేదన పలుకుతున్నది. కొండ మీద కూర్చుండి క్రింద చూస్తూ ఉన్నాడు. ఫిలిష్తీయులు వచ్చేసినట్లయితే తన చిన్న గ్రామమైన బెత్లెహేమును చుట్టూ ముట్టివేశారు. అతని స్వల్ప ఆ పట్టణము శత్రువులకు పరిపాలనలోకి వచ్చేసింది. అది మాత్రమే కాదు, సొంత తండ్రి యెష్యాగును ఫిలిష్తీయులు దాసత్వం లేకపోయినది. అటువైపు అయితే తన స్వజాతీయులు సొంత సంఘపతనికి వ్యతిరేకమైపోయారు. ఇటువైపు శత్రువులతో పోరాటము, మరిక్కడేమో సంఘ సభ్యుల పోరాటం. అతనికి కావాలని చేయట్లేదు సుమా. అయితే అది తప్పనిసరి అయిపోయినది. అనేకమైన సమయాల్లో మనము చేయకునేవేమో చేస్తుంటాము, మాట్లాడుకుంటాము. నిజమైన ఆత్మ సంబంధమైన నాయకుడితడు. అయితే అది చేయడం తప్పనిసరి అయిపోయినది. అతను తన భారాన్ని స్వీకరించి తానెవరో తాను తెలియచేయాలి. కీర్తనీయులాగా వ్రాస్తున్నాడు, యెహోవా, నీవు ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తున్నాను. మండు డెండలో అతను ఎక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ మండు టెండలో ముందుకు వెనుక్కు నడుస్తున్నాడు. లోతైన లోయ వైపు చూస్తున్నాడు.
అది 25 మైళ్ళ దూరం ఉండడానికి సందేహం లేదు. ఫిలిస్తీన్ల బంధకాల్లో తన తండ్రి ఇల్లు ఉండిపోయినది. ఇంకొద్ది దూరంలో సౌలు నిలబడి ఉన్నాడు. ఈ రెంటిని ఎదుర్కొనడానికి మధ్యస్థలంగా ఈ వ్యక్తి సంసిద్ధమవుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలునంతా చల్లా చెదరైపోయిన ఆ కాలాన్ని గమనించండి. చెప్పాలంటే సంఘం ముక్క చెక్కలైన సంఘ శాఖలైపోయింది. ఇక్కడ వెనకాల ఏమి చేయాలో తెలియని సహాయ స్థితిలో దావీదు నిలబడి ఉన్నాడు. అయినప్పటికీ అతడు అభిషేకం కలిగిన వాడని ఎరిగిన వాడై ఉన్నాడు. అతడు అభిషేకం అక్కడ ఉందని వారందరికీ తెలుసు. దావీదు రాజు కాబోతున్నాడని వారందరికీ తెలుసు. హల్లెలూయా. రాజు ఎవరు కాబోతున్నారో మనకు తెలుసు. ప్రెసిడెంట్ ఎవరయ్యేదని కాదు, ఎవరు రాజు కానున్నారో నాకు తెలుసు. ఆయనే రాజు కాబోతున్నాడు. దాని కొరకై కొంత చేయవలసినదని నాకు తెలుసు. ఈ సంఘ శాఖలన్నింటినీ ఇంకేవేవో చూడకుండా నా కన్నులు మూసుకొని రానున్న రాజు ఆయనని నా ఆత్మనేత్రము సుదీర్ఘ దృష్టితో చూచినట్లు దేవుడు నాకు సహాయము చేయును కాక. నేను ఆయన సేవిస్తాను. అది మరణమా, చనిపోతాను. అది నా కుటుంబమా, ప్రాణ ప్రియమైన వారా, అవి నా సంఘ శాఖయా, సమస్తముతో కూడా నేను ఆయనకు పరిచయం చేస్తాను. ఆయన కొరకే నేను నిలబడతాను. దావీదు వలె దేవుని సైనికులు అలా ఉండాలి. తమ చేతులు తమ కత్తుల మీద ఉంచి అతని ప్రక్కనే నడుస్తున్నారు. దేవుని సైనికులు నడవలసిన విధమదే. సంసిద్ధమేనా? శత్రువు అంటాడు, సహవాసం కోసమైనా నీవు కొద్దిగా త్రాగాల అని అంటాడు. నీ అపవిత్రమైన దానిని నేను అడ్డుకోను. ఆమేన్. అక్కడ శత్రువు ఉన్నాడు. ఒకవైపు ఆయన యొక్క యుద్ధ యోధుడు అక్కడ ఉన్నాడు. ఓ, మీరు నమ్మే ఆ పరిశుద్ధ గుండ్రాల గుంపును ఎందుకు విడిచిపెట్టరు? నేను దేవుని నమ్మి ఉన్నాను, నమ్మకంగా ఉంటాను. అలాగని ఉండాలి. అట్టివారే యుద్ధ వీరుడు. ఓ, దైవిక స్వస్థత అన్నది లేదని నీ భావన అని నీవు అనుకుంటున్నావు. అది నేను తెలుసుకోవాలి కదా. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది లేదు. ఆ దినాలు ఎప్పుడో గతించినవి. అవే నీ యొక్క తలంపు. నేను ఎప్పుడో దాన్ని పొందాను. నీవే ఏదైనా చెప్పాలనుకుంటే నీవు ఆలస్యంగా చెప్తున్నావు అని అంటారు. ఏరనే వాడైనా చిన్నవాడు అభిషేకించబడిన వారికి తెలుసు. అతను రాజు కాబోతున్నాడనే వారికి తెలుసు. దావీదైతే తనకు తానుగా భయాందోళన చెందుతున్నాడు. ఒక్క నిమిషం ఆగి అతని గురించి ఆలోచన చేయండి. అలాగే అతను కూర్చొని గతకాలపు శ్రోతలను తలపోస్తున్నాడు అనుకుంటాను. ఇలా అనుకుంటున్నాడు, నా ప్రియాతి ప్రియమైన బెత్లెహేము, ఈ స్థలములో దేవుడు అనేకమైన ఘనకార్యాలు చేశాడు. నా తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రి యొక్క జన్మభూమి అదే. ఎన్నో ఏండ్లక పూర్వము మా నాయనమ్మ, ఆమెమ్మ, ఆమెమ్మ, ఆ నాయనమ్మ యూదాను కనినది. ఆ గోత్రములో నేను జన్మించిన గోత్రం అది. అయితే మహత్తరమైన ఒక విషయం అక్కడ సంభవించినది. వారి స్థానము చాంపలికి నజరేయుడైన యెహోషువ దాన్ని నిర్ణయించాడు. కుమారుడు ఆమెలో ఉన్నాడప్పుడు వాణ్ణి కూడా ఈ స్థలంలోనే జరగను. అవి జరగవలసినవి. నేనైతే గొర్రెల కాయవాడును మాత్రమే అభిషేకము తైలం పోసావు. నీవు రాజు అవుతావని నీవు చెప్పావు. నేను నమ్మితిని. ఆమేన్. అలాగే తన గతకాలపు చరిత్రను ఆలోచిస్తూ ఉన్నాడు. నా జన్మభూమి అయిన చిన్న పట్టణము, నాతో అయినటువంటి ఆ కొద్ది మంది జనము, గతించిన ఆ శుభదినాలు ఎంత మంచివి. గతకాలపు వారి శుభదినాలు గుర్తు చేసుకోవటం నదరిస్తూ వారికి ఎంత మంచిది. వారు కొద్ది సంఖ్యగా ఉన్నప్పుడు అమెరికాలోని పాఠశాలలో దేవుని యొక్క శక్తి మధ్య పడిపోయారు. వారి ముఖాల పై నీళ్లు చల్లారు. ఓ బాప్టిస్టు వాళ్ళారా, మీరెక్కడ వారు, ఎక్కడి నుంచి వచ్చారో ఆ గతాన్ని గమనించడం మీకు మంచిది. మరియు మిగతా వారు, ఓ పెంతెకొస్తు వాళ్ళారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ గతాన్ని చూడండి. అవునా, ఆ యుద్ధ తీక్షణతో దావీదు ఇలా తలస్తున్నాడు. ఓ దూరాన ఉన్న కొండ ప్రాంతాలలో నేను గడిపిన రాత్రులు జ్ఞప్తి వస్తున్నవి. ఎత్తైన స్థావరంలో ఉన్న ఆ నక్షత్రాలు నేను గమనిస్తున్నప్పుడు అవి గుర్తున్నవి. నా చిన్న హృదయంతో దేవుడు మాట్లాడిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నవి. ఒకనొక దినమున ఆత్మలో నేను తీవ్రత కలిగి ఆకాశ మేఘాలను చూస్తూ నీలి మేఘాలాంటి పచ్చిక బయళ్లను నేను గమనిస్తూ ఉన్నప్పుడు ఆత్మలో నేను తీవ్రత కలిగిన వాడిని ఇలాగా పాడాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరణ లోయలో నేను సంచరించు, నీ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడైందువు. ఓ అయ్యో, ఇతడు ఇరువైపులు కూడా మరణపు కోళ్ల మధ్య ఎక్కడ ఉన్నాడు. మరణ లోయలో నేను సంచరించినను. ఆ గతకాలపు శుభదినాలు దేవుని ఆత్మ నా మీద ఉన్నప్పుడు, ఆ గతకాలపు శుభదినాలు దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు నేను ఆయనకు స్తుతి పాటలు పాడాను. ఆయనలో పరవశుడయ్యాను.
ఒకనొక ప్రాతకాల వేళ ఒక సింహం వచ్చి నా గొర్రెను పట్టుకున్నది నాకు జ్ఞప్తున్నది. దేవుని ఆత్మ నా మీదకి రాగా నేను లంఘించుకుని వెళ్లి దాన్ని ముక్కలుగా చీల్చినది నాకు జ్ఞప్తి ఉన్నది. ఆ విమోచన నాకు జ్ఞాపకమున్నది. పొద్దుగుంక వేళ ఎలుగుబంటి ఒక దానిని పట్టుకొనగా దానిని నేను చంపితని. వాటికది ఎంతో గొప్ప విమోచన. నా గొర్రెల మంద నేను మేపుచుంటిని. ఆనాటి నా బాల్య దినాలను నేను గానము చేసిన స్తుతులు చిహ్నాలు నాకు జ్ఞప్తి ఉన్నవి. ఓ దేవా, ఆ స్థలానికి నన్ను చేర్చయ్యా. ఆ తొలి ప్రేమకు నన్ను చేర్చు. నన్ను ఆ స్థానానికి మళ్ళింపచేసి నా దుడ్డు గొర్రె నాకు దయచేయండి. నా గొర్రెల మందను నాకు మరలా ప్రసాదించండి. మరి తిరిగి నిన్ను ఆరాధించుటకు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి. కొన్ని మార్లు మనం అలా తలుస్తూ ఉంటాం, మనము యుద్ధ పోటీలో ఉన్నాము అని. ఏదో ఒకటి నెరవేర్పు కావలసి ఉన్నది. ఒకరైతే మనం పసివారము, ఈనాడైతే ఎదిగిన వారము. యుద్ధం అనేది ఉన్నది సుమా. నాకొకటి గుర్తొస్తున్నది. రంపపొట్టు తడిచి నేల మీద నుంచి ఉబ్బితే ప్రజలు పక్కపక్కలు వేస్తూ పెద్దగా కేకలు వేస్తారు. ప్రజలు నిలబట్టడానికైనా స్థలము దొరకదు. అయితే ఈ రోజు అలా కాదు. యుద్ధము జరుగుతూ ఉన్నది. ఓ, ఈ చిన్న బోధకుడైన విలియం బ్రెహామిక ఉండడు. మీరు ఒక దాన్ని ఉత్పత్తి చేయవలసి ఉన్నది. అవునండి, వ్యత్యాసకరమైనది ఒకటి రావాల్సి ఉన్నది. కాలం ముందుకు సాగిపోతుంది. యుద్ధం జరుగుతూ ఉన్నది. వేడి తీక్షణం ఎక్కువ అవుతున్నది. గ్రంథమందు వ్రాయబడిన ప్రతి ఒక్కరిలో శక్తి విడుదల కావలసి ఉన్నది. సమయం ఇప్పుడు వచ్చి ఉన్నది. ఎట్టి దిగ్భ్రమ భయభీతులతో ఉన్న దావీదు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు, ఇలా తలుస్తూ ఉన్నాడు. ఓ, ఈ రోజు ఎండ తీవ్రతగా ఉన్నది. ఇది భరించలేని ఎండ. ఒకవేళ ఈ దారిన సౌలు రావచ్చు, ఫిలిస్తీన్లు ఆ దారిన రావచ్చు. సైన్యాలన్నీ నఖముఖల చుట్టి ఉన్నారు. ఇక్కడ గుహ ముఖ ద్వారాన మనము కూర్చున్నామే. అయినా అభిషేక తైలం నా మీద ఉన్నది కదా. ఓ దేవా, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? నాకు దాహం అవుతుంది. బెత్లెహేము ముఖ ద్వారం వైపు అతని మనసు పయనిస్తూ ఉన్నది. అక్కడ ఒక బావి ఉన్నది. నీరు మరొక చోట దొరకదు. పాలస్తీనాలో కొన్ని చోట్ల మంచినీరు దొరకదు తెలుసా? మురికి నీళ్లుంటవి. కొన్ని చోట్ల నీరు త్రాగితే జ్వరాలు, రకరకాల జబ్బులు వస్తవి. ఎక్కువ సున్నమున నీరు త్రాగితే నీవు చచ్చిపోతావు. బెత్లెహేం పట్టణము ఆ దేశమంతరికి జలాతిశయం లాంటిది కూడా. బెత్లెహేము నీళ్లు లాంటి నీళ్లు మరొక చోట దొరకవు. దావీదులా తలంచాడు. ఉదయాన్నే నా గొర్రెలను నేను తోలుకొని ఆ పురాతన బావి దగ్గరికి వెళ్లి నీళ్లు త్రాగేవాడను. ఆహా, ఎంత చల్లగా తీయగా ఉండును. దాహాన్ని త్వరగా చల్లార్చేది ఆ నీరే. అతని గొంతు ఎండిపోతుంటే కడుపు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు త్రాగితే నిరాశతో కేక వేస్తున్నాడు. ఆ దూరానున్న బెత్లెహేముకి వెళ్లి ఎవరైనా నీళ్లు కొంచెం తెగలరా? ఆ స్థలమందలి బాల్య దినాలను, గతకాల మంది విజయాలను జప్తు చేసుకుంటూ అగ్ని జ్వాల మధ్య కూర్చున్నవాడుగా ఉన్నాడతడు. ఓ, బెత్లెహేముకి వెళ్లి నీళ్లు తెగలరా అని కేక వేస్తున్నాడు అతడు. అతనితో ఉన్న యుద్ధ వీరులు అతని కోరికకు మరొక భాష్యం పలకటం లేదు. సముద్రుడా, అతనితో ఉన్న వారంతా అతని హృదయపూర్తిగా ప్రేమించిన వారే. అల్పమైన అతని కోరిక వారికి ఒక ఆజ్ఞయున్నది. బలశూలైన ముగ్గురు యుద్ధవీరులు తమ ఖడ్గాలు దూసి గుడారంలో నుండి బయటికి వచ్చి 25 మైళ్ళ ప్రయాణికై బయలు వెళ్లారు. దావీదులా తలంచి ఉండవచ్చు. వారు ఎక్కడికి వెళ్తారు? వారు చేసిన పనేంటి అని ఆశ్చర్యపడి ఉండవచ్చు. ఎక్కడికి వెళ్లి ఉంటుంటారు? వారి ప్రాణానికి అపాయం జరుగుతుందనే వారికి తెలుసా? 25 మైళ్ళ ప్రయాణములో ఆ యోధులు మరణ కోరల మధ్య ప్రయాణం సాగించాలి. విరోధులకు మరుగైన చోట్లో దాగి ఉండాలి. కత్తులు తలతలాడించుకుంటూ డాళ్ళు మూతలతో వెళ్ళాలి. అయితే వారి బాంధవుడు, వారి సహోదరుడు రాజు కాగలడు. అతనికి నీళ్లు కావాలి. ఓ సోదరుడా, 7 దినాల్లోని యుద్ధ వీరులు వారికి గల ఆచార కర్మలు, అపనమ్మకాలు, అవిశ్వాసులు ఛేదించి వేయటకు ఇష్టపడుతున్నారా? ఆయన సన్నిధిలో రూపాంతర పొంది ఆయన కోరికలు నెరవేర్చడానికి ఆశపడుతున్నారా? నీ చిన్న కోరికలు, అది ఆఫ్రికా కావచ్చు, ఇండియా కావచ్చు, మారుమూల కావచ్చు, మరొకటి కావచ్చు. నీ చిన్న కోరిక ప్రభువా, అదే నాకు పరమాజ్ఞ అవుతుంది. మరణం నాకది లెక్కలేదు. గొప్ప పేరు ఖాతులు నాకు నేనుగా రిక్తులను ప్రభువా, నీ కోరికలు నెరవేరుస్తాను. ఆయన యుద్ధ వీరుల నిర్ణయం అది. వారు నన్ను హోలీ రోడ్లని పిలిచినప్పటికీ, నా పేరును దోషణ పాలు చేసినప్పటికీ, బజార్లో వారు నన్ను పట్టుకొని తన్నినప్పటికీ అది నాకు ఎన్నదగినది కాదు.
నీ ఆశయే నాకు ఆజ్ఞయింటున్నది. నిజమైన యుద్ధవీరుడు అలాగుండాలి. మరేం చేశారు? బావి దగ్గరకు చేరే వరకు యుద్ధము చేస్తూనే ఉన్నారు. చేదతో నీరు చేదుకున్నారు. వారు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కుడి ఎడమలు యుద్ధం చేస్తూ తిరిగి దావీదు దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రభువా పుచ్చుకొనండి అని అన్నారు. అయ్యో, ఏంటి? తిరస్కారం ఉందిన ఒక వ్యక్తి, సంఘము చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి, రాజు చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి, ఫిలిష్తీయుల చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి, చెప్పాలంటే అందరి చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి. అయితే అతను వెంబడించిన చిన్న గుంపుకు కాబోతున్న రాజు అతడే అని వారు ఎదిగి ఉన్నారు. మరి నేటి దినాలలో మనము గొప్ప గొప్ప సంగీత గానం చేస్తాము, పెద్ద గుడులు నిర్మాణం చేస్తాము, ఏవేవో శ్లోకాలు వల్లిస్తూ ఆయన్ని స్తుతి చేస్తాము. అయితే యేసన్నారు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాన్ని బోధించుచు మీ హృదయాలను దూరముగా ఉంచినారు. అశుద్ధాత్మ వారి సంఘంలోకి వచ్చి ఏమైనా తెలియచేస్తే, యేసుక్రీస్తు యొక్క సన్నిధిని తెలియచేస్తూ ఉంటే తలుపు అవతలకు నిన్ను తన్నివేస్తారు. వ్యర్థముగా మీరు నన్ను ఆరాధిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. అయితే అది వ్యర్థమైన ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులను వ్యర్థ ఆరాధన చేస్తున్నారు. అయితే ఆయన విశ్వాసం వచ్చిన యుద్ధవీరులు ఉన్నారు. తానే ప్రక్క నిలబడిన యుద్ధవీరులు కూడా ఉన్నారు. దూరమైన బెత్లెహేం వరకు వెళ్లిన ఆ యుద్ధవీరుల వలె ఆత్మ వివేచన గల యుద్ధ నిపుణులు ఉన్నారు. అది నిశ్చయం. చూడు, దావీదు ఆ చేద నీళ్లు తీసుకొని వాటి వైపు చూశాడు. బైబిల్ ఇలా చెప్తుంది, అతడు ఆ నీటిని నేలపై పారబోసెను అని. అతను ఇలాగ చెప్తున్నాడు, ప్రభువా అవి నేను త్రాగకుండా నాకు దురవగును కాక. ఎందుచేతనంటే నా యోధులు నేను త్రాగుడు కొరకై అంత దూరానికి వెళ్లి తమ ప్రాణాలు తెగించి ఈ నీళ్లు నా కొరకు తెచ్చారు. ఇది నరుని రక్తము, నేను దీనిని పుచ్చుకొనను. అంత దూర ప్రాంతానికి వెళ్లి తమ ప్రాణాలు తెగించి శత్రు అని ఛేదించి ఈ తీయని నీటిని తెచ్చున్నారు. దావీదు దానిని ప్రభువులకు స్వేచ్ఛార్పణగా నేలపై పడబోశాడు. అది మరేమీ కాదు, కానీ లేఖనములు నెరవేర్పుకై అలా జరిగినది. యేసు బెత్లెహేము నుండి వచ్చిన జీవాహారమై ఉన్నాడు. ఆయన జీవ జలమై కూడా ఉన్నాడు. వాస్తవమే. అయితే ఆయన ఏమి చేశాడు? ఆయన దావీదుకును మరియు యోధులకును సూచన అయి ఉంటున్నాడు. ఎందువల్లంటే ఆయన రాజై ఉన్నాడు కనుక. మరి శత్రు బలమును ఛేదింపవచ్చిన యుద్ధ వీరుడై ఉన్నాడు. ఆమేన్. మరణమును నరకమును సమాధిని ఆయన జయించి ఉన్నాడు. యోహాను సువార్త 3:16 ప్రకారంగా దాని నెరవేర్పుకై తన సొంత రక్తమును కురుమరించాడు. దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా. పోలేగా ఉన్నటువంటి నీటిని ఆయన ఇవ్వలేదు, కానీ ఆయన జలము ఊటై ఉన్నాడు. లేకుంటే నాశనమే. ఎవరికనిగా నశించు ప్రజలు జీవం పొందిన కొరకై. అది ఎలాగ చేశాడు? తన సొంత రక్తమును ధారపోయడం ద్వారానే. ఏదో అపాయము జరగగా కారిపోవటం వల్ల కాదండి. కల్వరిలో ఉచితముగా ధారపోసాడు. శత్రు యొక్క సకల బంధకములను ఛేదించడం ద్వారా ప్రపంచమంతరికి రొట్టెల గంపగా ఉండుట కొరకై తన రక్తమైన ప్రాణమును ధారపోసాడు. ఇమ్మానుయేలు నరముల నుండి కారిన రక్తముతో ఊట నింపబడగా పాపులు ఆ ఊట వరదలో మునిగినప్పుడు వారి నేరముల మరకలు తొలగించబడెను. అందుచేత ఆయన బెత్లెహేంలో జన్మించాడు. అందుచేత ఆయన జీవాహారము కనుక ఆహార కేంద్రమైన ఆ తావు నుండి ఆయన రావాల్సి ఉండెను. జీవజలమ నిధి ఆయనే. ఆ స్థలము కూడా నీటికి కేంద్రమై ఉండెను. యేసులోనే జీవాహారమును జీవ జలము ఊటయు ఉంది కనుక ఆయన బెత్లెహేమునందే జన్మించవలసి వచ్చెను. యూదాదేశు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. నీవు కేవలము అల్పమైన దానవు. నీవు చాలా క్షుద్ధిదానవు. అయితే యుగముల నుండి యుగములను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును. ఆయన కూర్చున్న ముందుగా పలికినవన్నీ నిత్యము నిలుచును, తరములో ఉండును. అందుకని యూదాదేశు బెత్లెహేమునందు ఆయన జన్మించాడు. అది ఆయనకు ఉయ్యాల లాంటిది. మరి నా సహోదరుడా, ఈనాడు ఆయన నిన్నుగా నీ హృదయాన్ని ఆయన పాన్పు స్థలంగా చేసుకోవాలని ఆశిస్తున్నాడు. నశించుతున్న ప్రజలకు నీ ద్వారా జీవ జలములను చేకూర్చాలని, ఆకలి కొనిన వారికి జీవాహారము నీ ద్వారా ఇవ్వాలని ఆయనే జీవాహారమును జీవ జలమునై ఉన్నాడు. నరుడు బ్రతుకుట కొరకు జలము ఆహారము ఎంత అవసరమైన వస్తువులో ఇది నిజము. ఆయన వాగ్దానము ఇది. ఒక్క నిమిషం తల్లొంచండి. అలా చేయడం ద్వారా మనము ఏక గమనము కలిగి ఉండాలని ఆశిస్తున్నాను.
Have you ever ఏ been to ప్రాతకాల Bethlehem వేళలో this morning? ఎప్పుడైనా నీవు బెత్లెహేములో ఉన్నావా? If you have never been to Bethlehem, నీవు బెత్లెహేములో లేనట్లయితే, it was called Ephraim ఇది of Bethlehem. ఎఫ్రాతాలోని బెత్లెహేమ్ అని కూడా పిలువబడుతుంది. Ephraim means a root. ఎఫ్రాతా అనగా వేరు అని అర్థము. ఇది హెచ్ఏఎంపీ హెమ్ అనే మాట నుండి పుట్టినది. అర్థము చిగురు, వేరు అని అర్థం. And the old ancient పురాతన కాలమందు district was called Ephraim, ఈ ఎఫ్రాతా అనే జిల్లా ఉన్నది. which means దాని it's భావము the beginning of life. జీవమునకు ఆరంభము అని అర్థము. Christ said, if క్రీస్తు you లాగా abide చెప్పారు, in me, మీరు నా యందు నిలిచినట్లయితే నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ఆయనే సర్వ ప్రాణులకు ఆధార సంభూతుడు. if you've never come to ఎఫ్రాతా యందలి బెత్లెహేముకు మీరు ఇంకనూ రానట్లయితే ఈ ఉదయవేళలో రండి, ఆయన్ను స్వీకరించండి. and he'll ఆయన మీ forgive your పాపాలను sins. క్షమించగలడు. ఆయన వైపు మీ చేయి చాపి, ప్రభువైన దేవా నన్ను కరుణించండి అని, యేసు నా హృదయములోకి రండిని నేను ఆహ్వానిస్తున్నాను. జీవాహారము, జీవజలమైన బెత్లెహేముకు నీలోకి వస్తున్నాను. ఆయన స్వకీయ రక్షకుడుగా నేను అంగీకరించుచున్నాను. ఆ వెనకాలనున్న ఆ యవనస్తుడు, దేవుడు నిన్ను దీవించునుగాక, The Lord bless you. ప్రభు నిన్ను దీవించునుగాక. చిన్నవాడా, ప్రభు నిన్ను దీవించునుగాక. నేనున్నాను, వ్యక్త హస్తాలతో నిలబడి ఉన్నానని చెప్పగలవా? దప్పికొనుచున్నాను, నా గొంతుకు ఎండిపోయినది, ఎక్కడికెక్కడో తిరిగి తిరిగి వేసారిపోయాను. నేనిప్పుడు నిజ జీవమును కనుగొన్నాను, సంఘాలతో చేరాను అని ఇలాగెవరో చెప్పిన వారు ఉన్నారా? సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. సంఘాల్లో చేరాను, తెలుసుకోవడానికి ఏమేమో చేశాను సహోదర బ్రహ్మాం. ఆ జీవ జలపు ఊటను నేనింతవరకు రుచి చూడలేదు. ప్రభువా, దాన్ని స్వీకరించుకుని నేను వస్తున్నాను. ఆయన నీ కొరకై ఇక్కడ ఉన్నాడు. కేవలం నీ చేతితే చాలు. ప్రభువా, నేనున్నాను, నేను అవసరత కలిగి ఉన్నాను, వేచి ఉన్నాను. దేవుడు మనం దీవించునుగాక ప్రార్థిస్తున్నాను. Oh Lord ఓ God, ప్రభువైన దేవా, వచ్చి రాని ఈ చిన్న వర్తమానం broken up లేఖన భాగాల నుండి, తదానుకూలమైన పోలికల నుండి విశదీకరించబడి ఉన్నది. నీవు దాన్ని భద్రపరచుము. జ్ఞానులకు, వివేకులకు అది మరుగుపరచబడి పసి బాలురు నేర్చుకోవటకది బహిర్గతమై ఉండవచ్చు. వాటన్నిటిలో కూడా చిన్నదైన ఆ బెత్లెహేము ఎలాగో ప్రవక్తలు చెప్పిన రీతిగా ప్రధానంలో నీవెంత మాత్రమును అల్పమైన దానము కాదు అని. అయితే పుట్టింపులైన ఆ స్థలంలో ఉండి ఇశ్రాయేల్ అధిపతిని ప్రభు అయిన దేవుడు పుట్టించుటకు ఆయనకు ఎలాగ ప్రీతికరమాయనో, ప్రభుల దేవా, ఎర్రని తొగురు దారం వలన కడగబడిన జీవ జలము గల ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం వల్ల చిన్న గుంపును you shall bring forth ప్రపంచములో to that group somewhere ఏదో ఒక చోట నుండి నీవు మరలా పుట్టించగలవు క్రీస్తు కొరకై. ప్రపంచాన్ని ఇనుపదండముతో ఆయన ఏలును. అందమైన దేవా, ఇక్కడ చేరడం మా అందరిపైన నీ యొక్క కనికరమును కనపరచమని ప్రార్థిస్తున్నాను. and may we మేము నీ బెత్లెహేముకు చేరుదుము కాక. ఓ సద్భక్తులారా, బెత్లెహేముకు రండి అని మేము పాడుచుందుము. ప్రభువా, ఒకప్పుడు గుర్తుగా ఉన్న ఆ చిన్న పట్టణములకు వెళ్ళుట కాదు, కానీ దేవుని జీవాహారము, జీవజలమైన యేసుక్రీస్తులోకి ప్రవేశించలేను వాస్తవాన్ని వారు గుర్తిరుగుదురు కాక. అలాంటి వారిని మీ రాజ్యములోనికి స్వీకరించండి ప్రభువా. ఎందువల్లంటే వారి యొక్క విశ్వాసం వలననే వారు మిమ్మల్ని చేర్చుకునేది. వారి యొక్క విశ్వాసం వలనే వారు తమ చేతులు పైకెత్తిరి. వారి విశ్వాసం వలనే నీవు వారిని చేర్చుకుంటావని నా నమ్మకము. ప్రభువా, బెత్లెహేములోనే వారిని భద్రపరచుము. నయోవేలే చెదిరిపోకుండా బెత్లెహేములోనే వారు ఉన్నట్లుగా వారిని కనికరించండి. but may if the times get కష్ట కాలాలు వారికి ఎదురైతే బెత్లెహేములోనే వారు ఉందురు కాక. ఎన్నటికీ అక్కడే ఉన్నట్లు వారిని కనికరించండి. నీవు కనికరము చూపమని గాయములతోనూ వ్యాధులతోనూ ఉన్న వారిని నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. వారి కొరకై, there are those your నీ యొక్క స్వస్థత కార్యము కొరకై వారు ఇక్కడ ఉన్నారు. oh ఓ Lord, ప్రభువా, you did restore పోగొట్టుకున్న తన Bethlehem మహిమను to all తిరిగి her బెత్లెహేమునకు glory. అనుగ్రహించావు. ఆమె వ్యాధితో ఉన్నప్పుడు, అనగా కృంగిన స్థితిలో ఆమె ఉన్నప్పుడు నీవు ఆమెను బాగు చేస్తుతివి. ఆమె స్థితిని ఆమెకు అనుగ్రహించి నయోమిని యవన కాలం ముందు తిరిగి తొడుకొని వచ్చితివి. and now Father, we ఇప్పుడు pray కూడా that you నయోవేలే bring అవసరతలో ఉన్న వారిని తీసుకుని రండి. and everyone అవసరతలో ఉన్న వారు, ఇక్కడ ఉన్న వారందరినీ, I pray God, ఓ దేవా, ప్రభువా, ఇది యవన కాలమై ఉన్నది. మేము చూచిన ఆ గొప్ప యవన రొట్టె కొండపై నుండి శత్రు స్థానములకు దొర్లి వస్తుంది. ఓ ప్రభువైన దేవా, ఆ గొప్ప యవన రొట్టెను ఈ భవనంలోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాము. పాపముతోనూ వ్యాధులతో ఉన్న ప్రజలకు ఆ రొట్టె ఒక పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అయి దైవిక సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచును కాక. ప్రభువా,
అది నా స్వంత అనుభవంగా నేను అనుభవిస్తున్నాను. నీవెంతో సమీపంగా, అతి సమీపంగా ఉన్నావని వ్యక్తిగతంగా నీ సన్నిధిని నేను తెలుసుకుంటున్నాను. మీరిక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. అందుచేత మనుషుడి కోసం నేను చెప్పట్లేదు. నీవు మనుషుని హృదయం ఎరిగిన వాడవు. ఈ ప్రాతకాల వేళలో ఆనాటి యుద్ధ వీరుల వలె ఇలాగైనా దర్శనం పట్టుకొండుకై నేను ప్రార్థిస్తున్నాను. నగా నీ యొక్క గొప్పతనమును, నీ మహోన్నత శక్తిని, నీ గొప్ప సన్నిధిని, నీవు దేవుని కుమారుడు అని, రాజువని, అభిషక్తుడవని, నీవే ఉన్నావని, నీవు మా మధ్య ఉన్నావని దీనిని వారి క్షుణ్ణంగా తమ ఆత్మలో గ్రహించి వారి బాధల నుండి స్వస్థనుందా నేను ప్రార్థిస్తున్నాను. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వీటిని నీ యొద్దకు తీసుకుని వస్తున్నాను. ఆమేన్. నేను ఆయనందు విశ్వాసముతున్నాను. ఆయన మాటల్లోని ప్రతి భాగమును ఆత్మ ఆవేశం వలన కలిగినవని నేను నమ్ముతున్నాను. నేను యుక్తిని అని కాదు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని, నిత్యము ఉన్నవాడై ఉన్నాడని ఆయన నేను నమ్ముతున్నాను. ప్రజల మధ్య ఆయన ఉన్నాడని నేను ఇప్పుడే నమ్ముతున్నాను. చేతులెత్తిన మీరు యేసుక్రీస్తునామమున బాప్తిసమిచ్చు సంఘమును తెలుసుకొనండి. మీరు దేవునికి ప్రార్థించి మీ పాపములు కడుక్కొని ఆయన రాకను విశ్వసించి ఆయన తన రెండవ రాకల్లో ఆయన చూడగలమని నమ్మినవారు, అవసరంలో ఉన్న వారి అక్కలు తీర్చుటకు, ఇక్కడ రోగులు స్వస్థపరచుటకు ఆయన సన్నిధి సమీపంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఒక్కరి వెంబడి ఒకరికి ప్రార్థన చేయని అవసరం లేదు. గత రాత్రి జరిగిన విషయమేంటో ప్రజలకు నేను తెలియచేశాను. ఇక్కడ కూర్చున్న వారిలో ఒక యవనస్తుడు కొన్ని దినాల నుండి పడకలోనే ఉంటున్నాడు. అతను నా వైపే చూస్తున్నాడు. అతని గొంతుగా వాచి ఆహారం పుచ్చుకోవడానికి కూడా వీలులేని స్థితిలో ఉన్నాడు. చాలా జ్వరంతో వస్తుందట. అతను తన అమ్మా నాన్నతో ఇలా చెప్పాడు, బెథ్లెహెం వచ్చి ప్రార్థన చేస్తాడు, ఆయన కొరకు ఎవరైనా పంపండి అన్నాడు. నేను చాలా పనుల్లో ఉన్నాను కనుక నన్ను త్వరపెట్టుకు వారికి ఇష్టం లేదు. ఎవరో నన్ను వారింటికి నడిపించారు. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ యవనస్తుని దగ్గరికి ఒక ప్లేటు తీసుకుని వస్తున్నారు. కోడిగుడ్డు, మరికొన్ని ఉడకబెట్టిన చిక్కుడు మొదలైన మింగటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని పళ్ళన్నీ వాచి చీము వస్తుంది కనుక గొంతులో వేలు పెట్టుకుని మింగుతున్నాడు. వేలు పెట్టి గొంతులోకి నెట్టుకుంటున్నాడు. అతడు మింగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి లేక 2 విత్తాలు మాత్రం భుజింపగలిగాడు. ఇంకా వీలుపలేదు, కట్టివేశాడు. నేను అక్కడే కూర్చున్నాను, ప్రార్థన చేయలేదు. ఏదో కొంత జరుగుతుంది. జరిగేవన్నీ అందరితో చెప్పకూడదు. నేనన్నాను, ప్రభువా ఇది సంవత్సరం ముగింపు దినాలు. ఒకటి వస్తుంది, అది క్రొత్తది. ఇదా ప్రభువా, నా హృదయంలో నేను అలా అనుకుంటున్నప్పుడు, నీవెక్కడ ఉన్నావు అది నాకు తెలుసు అని నా హృదయంలో తలస్తున్నప్పుడు, ఆ యవనస్తుడు కొద్ది కొద్దిగా నేటంతా భుజించాడు. తన కారు ఎక్కి వెళ్లిపోయాడు. చూడండి, ఆయన దేవుడు, ఆయన సన్నిధి ఇప్పుడున్న రీతిగానే ఆయన సన్నిధి ఉంటున్నది. గత దినాన వారి అధునాతనమైన బొమ్మను తీశారు. నేను ఆయన చూచి నిలబడి ఉన్నాను. నేను చూచి ఇలాగ అనుకున్నాను, నేను ప్రభు యొక్క దూతను చూశాను. ఇది ఎంత అద్భుతం అది నాకు తెలుసు. దీనిని ఆయన తీసుకుని తెల్లవారుజాము 3 గంటలకు ఆయన నిద్ర మేలుకొలిపి దాని యొక్క భావం ఏంటో వివరించారు. నేనెన్నడూ చూడని అనేక విషయాలు, సరదాగా కావచ్చు మొదలగు వాటిని కూర్చొని ఆయన నాకు వివరించాడు. నేను వెళ్లి చూశాను, అది అక్కడ ఉన్నది. ముందెన్నడూ కూడా దాన్ని నేను చూడలేదు. నాకు ఎటువంటి ఆదరణ కలిగినదో, ఉన్నాడని నేను ఎదుగుట ద్వారా నాకెంతటి ఓదార్పు, ఆదరణ కలిగినదో. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉన్నది. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయుటకు ప్రభు సన్నిధి అక్కడ ఉన్నది. రోగులకు స్వస్థత ఇవ్వడానికి ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. పాపులను పశ్చాత్తాపము కలిగించడానికి ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆయన సన్నిధి ఆయన ప్రజల మధ్య ఉన్నది. సమృద్ధి, జీవాహారము, జీవ జలముల దేవుని యొక్క బెత్లెహేము ఆయనే. భుజించి సదాకాలము సజీవులుగా ఉంటుట కొరకై అటువంటి స్థలములకు మనం వచ్చున్నామంటే అది నాకెంతో ఆనందం. మరి మీకు దేవుడి వల్ల దీవించునుగాక. సోదరుడా, మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం నిలబడదాము. మన నిష్క్రమణ పాట యేసు నామము కలిగిండు అను పాట పాడుకుందాం. మీలో ఎంతమంది ప్రభును ప్రేమిస్తున్నారో మీ చేయి చూపండి.
మీ చేయి పైకెత్తిన వారు చేయి దించి మీ ప్రక్క నిలబడిన వారితో కరస్పర్శ చేయండి. దేవునిను దీవించునుగాక యాత్రికుడా, దేవునిను దీవించునుగాక అని చెప్పి వెళ్ళండి. సరిగా ఉండండి. అలాగ చేయడం వల్ల మీరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్న వారు అవుతారు. అవునా? ఆకాశ వైపు చూచుచు ఇప్పుడు మనం ఆ పాట పాడుకుందాం. Forgive you, take it everywhere you go. Precious name, oh how sweet. Oh Father.